గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వాయిస్ అందరికి ఆడబుల్ ఉందా? ఓకే. సో ఈరోజు నేను మనకు మెయిన్ టాపిక్స్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ డిజైనింగ్ రిలేటెడ్లో సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైనింగ్స్ అనేది కవర్ అని అవుతుంటుంది. సో ఈ డిజైన్స్ అనేది మనకు ఎందుకు ప్రాక్టీస్ అనేది చేయాలి? సో ఇది కంప్లీట్గా మనకు డిజైనింగ్ అనేది థియరీ బేస్డ్ అనేది కాదు. సో మనకు ఎలాంటి రెజ్యూమ్ ఇది కూడా అవసరం అనేది లేకుండా మనం జాబ్స్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఫ్రీలాన్సింగ్ అనేది సో మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్లో సో మీరు 10th మినిమం పాస్ ఆర్ ఫెయిల్ అయినా సో దీనికి వర్క్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మన వర్క్ని ఎక్కడ ఎలా డిసైడ్ చేస్తారంటే సో మనకు ఒక పోర్ట్ఫోలియోతో డిజైన్ అనేది చేస్తారు. సో ఈ పోర్ట్ఫోలియోని ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మనం పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో అది మనకు పాసిబుల్ అని కాదు. సో ఎవ్రీడే మీరు క్రియేట్ చేస్తున్న డిజైన్స్ తోటే సో ఒక ప్రో లెవెల్ అండ్ సో ప్రస్తుతం మార్కెట్ రిలేటెడ్ అండ్ ఫ్రీలాన్సింగ్ ఎర్నింగ్ అనేది చేసుకోవాలనుకున్నా అండ్ పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ లాగా ఎర్నింగ్ అనేది చేసుకోవాలనుకున్నా ఆర్ ఒక టాప్ కంపెనీస్ లో డిజిటల్ మార్కెటింగ్ మీడియా ఏజెన్సీ ఆర్ ఎంఎన్సీ కంపెనీస్ లో జాబ్స్ అనేది క్రాక్ చేయాలనుకున్నా సో ఈ పోర్ట్ఫోలియోస్ అనేది మనకు మెయిన్ గా ఇది ఒక కరెంట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ రిలేటెడ్ లో హైరింగ్ అనేది చేస్తున్నా. సో వాళ్ళ కంపెనీ అనలిటిక్స్ సో ఒక టాప్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో సో ఎవ్రీ మంత్ సో ఒక 3 to 4 మెంబర్స్ మనకు గ్రాఫిక్ డిజైనర్స్ ని అండ్ 3 to 5 మెంబర్స్ వీడియో ఎడిటర్స్ ని హైరింగ్ అనేది చేస్తుంటారు. సో వీళ్ళు డిజిటల్ రిలేటెడ్ సో బిజినెసెస్ కి సో వెబ్సైట్ డిజైనింగ్ ఇవన్నీ మనకు ప్రమోషన్ అనేది చేపిస్తుంటారు అండ్ మీడియాస్ రిలేటెడ్ లో సో టాప్ కంపెనీస్ కూడా వీళ్ళు వర్కింగ్ అనేది చేస్తూ అండ్ ఫుల్ టైమ్ అండ్ వర్క్ ఫ్రమ్ సో బోత్ కంపెనీస్ మన స్టూడెంట్స్ ని ఇప్పటి వరకు 15+ మెంబర్స్ స్టూడెంట్స్ ని హైరింగ్ అనేది చేసుకున్నారు. సో లాస్ట్ 3 months లోనే వీళ్ళు సో వీళ్ళు షేర్ చేసిన అనలిటిక్స్ సో బిఫోర్ దట్ వాళ్ళు బయట మార్కెట్ లో సో ప్రమోషన్స్ చేసుకొని త్రూ గూగుల్ యాడ్స్ అండ్ ఫేస్బుక్ యాడ్స్ లేదంటే సో జాబ్ ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ అనేది చేసి వాళ్ళ పోర్ట్ఫోలియోలో సో ఈ టైప్ లో వాళ్ళకి రెస్పాన్స్ అనేది వచ్చింది. సో వాళ్ళు ఇక్కడ యాడ్ చేసిన క్వశ్చన్స్ సో హైరింగ్ ఫర్ thumbnail డిజైనింగ్ అండ్ ఫుల్ టైం వీడియో ఎడిటర్ వర్క్ ఫ్రమ్ జాబ్ కి యాడింగ్ అని చేస్తారు. సో బేసిక్ డీటెయిల్స్ అనేది ప్రొవైడింగ్ అని చేస్తారు. నేమ్ సో అడ్రస్ ఫోన్ నంబర్ సో పోర్ట్ఫోలియోలో సో మినిమం ఒక 40+ thumbnails అండ్ బెస్ట్ వీడియో ఎడిటింగ్స్ అనేది ఉండాలి అనేది సో వాళ్ళకి ఒక పోర్ట్ఫోలియో లింక్ యాడ్ చేసుకోవడానికి యాడింగ్ అనేది చేస్తారు. సో ఇఫ్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ లో సో ఏదైనా సో ఛానల్స్ బిఫోర్ దట్ ఏదైనా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వర్కింగ్ అనేది చేస్తుంటే సో దానికి ఒకటి అండ్ సో ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ లో ట్రైనింగ్ అనేది తీసుకున్న సర్టిఫికేషన్ అనేది కూడా ఒక సర్టిఫైడ్ వాళ్ళకే సో వాళ్ళకి బేసిక్ నుంచి కంప్లీట్ గా అడ్వాన్స్ లెవెల్ వరకు సో ఈ టూల్స్ పైన ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. సో బయట మనం యూట్యూబ్ లో నేర్చుకుంటే సో ఒక స్కిల్ పైనే మనం యూట్యూబ్ లో నేర్చుకోగలుగుతాం. ఓన్లీ thumbnails అయితే ఓన్లీ thumbnail రిలేటెడ్ లో లేదంటే గ్రాఫిక్ డిజైనింగ్ లైక్ పోస్టర్స్ డిజైనింగ్ అయితే సో ఆ ఒక్కదానిపైన మన కేటగిరీ అనేది ఉంటుంది. సో మల్టిపుల్ వర్క్స్ సో మన ఇన్స్టిట్యూషన్ రిలేటెడ్ లో నేర్పిస్తుంటారు. సో లోగో డిజైనింగ్ అయినా ఇలా ప్రతి కేటగిరీ పైన ఉంటుంది కాబట్టి సో ఒక సర్టిఫైడ్ గ్రాఫిక్ డిజైనర్ అండ్ వీడియో ఎడిటర్ ని హైర్ చేసుకోవడానికి సో ట్రైనింగ్ సర్టిఫికేషన్ కూడా యాడింగ్ అనేది చేస్తారు. సో ఇక్కడ మనం ప్రతి కంపెనీ సేమ్ టైప్ లోనే మనకు హైరింగ్ అనేది చేస్తుంటారు. సో వాళ్ళకి వచ్చిన రెస్పాన్సెస్ లో సో ఈ రెస్పాన్స్ లో సో ఎవరు మెంబర్స్ కూడా పోర్ట్ఫోలియో అనేది సరిగ్గా అప్లై అనేది చేయలేదు. సో ఎవ్రీ వన్ నో అనేది యాడ్ చేస్తారు. కొంతమంది వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది యాడ్ చేశారు. కొంతమంది నో సో 35K లైక్ అన్న పెట్టేశారు.
సో కొంతమంది సో నో ఎనీ వన్ thumbnail ఓన్లీ టూ బ్యానర్స్ ఇన్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్. సో కొంతమంది ఇన్స్టాగ్రామ్ పేజ్ యాడ్ చేస్తారు. సో ఇలా కొంతమంది నో ఐ డోంట్ నో. సో వీళ్ళందరికీ స్కిల్ అనేది వస్తుంటుంది. స్కిల్ వచ్చిన వాళ్ళే అప్లై అని చేస్తారు. సో వాళ్ళకి ఎలాంటి వర్క్ అనేది సో పోర్ట్ఫోలియో ఎలా డిజైన్ చేసుకోవాలో సో వాళ్ళకి ఐడియా ఉండదు. సో ఈ కంపెనీ వాళ్ళకి కాల్ చేసి అండ్ సో మీ పోర్ట్ఫోలియో పంపించాను అని చెప్పి ఎవరు మనకు ఫాలో అప్ అనేది చేయరు. సో వాళ్ళకి అవసరం అని లేదు కదా. సో మీరు పోర్ట్ఫోలియో ఏదైనా క్రియేట్ చేసుకున్నారా, లేదంటే ఎలాంటి పోర్ట్ఫోలియో ఉంది, సో ఇఫ్ ఉంటే షేర్ చేయమని ఎవరు మనకు కాంటాక్ట్ అడగదు. సో ఈ లిస్ట్ లో వాళ్ళకి వచ్చిన లీడ్స్ లో ఎవరైతే పోర్ట్ఫోలియో రిలేటెడ్ లో యాడింగ్ అనేది చేస్తుంటారో సో వాళ్ళనే మనకు హైరింగ్ అనేది చేసుకుంటారు. సో కొంతమంది ఎస్ అని పెట్టారు, సో లింక్ అనేది అప్లై అనేది చేయలేదు. సో ఇంకా ఎవరు సో ఏదైనా ట్రైనింగ్ సర్టిఫైడ్ రిలేటెడ్ లో సో ఎవరు అప్లై అనేది చేయలేదు. సో దీనివల్ల చాలా మందికి జాబ్స్ అనేది రాకుండా సో ఎంత స్కిల్ అనేది వచ్చినా సో పర్ఫెక్ట్ గా పోర్ట్ఫోలియోని సబ్మిట్ చేయడం లేకుండా అండ్ ఎలా అప్లై చేయాలో తెలియకుండా సో చాలా మంది అన్ఎంప్లాయిడ్ గా ఉండిపోతారు. సో ఎంత స్కిల్ అనేది వచ్చినా సో ఈ రిలేటెడ్ లో మన స్టూడెంట్స్ అనేది సఫర్ అవ్వద్దు అండ్ ఈజీగా కంపెనీస్ లో సెలెక్షన్ అవ్వాలని చెప్పేసి సో కంపెనీస్ కి ఎలాంటి రిక్వైర్మెంట్ అనేది ఉందో సో ఫుల్ టైం చేసుకోవాలనుకున్న వాళ్ళకి సో ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్ ఉండి అండ్ ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి సో ఓన్ యూట్యూబ్ ఛానల్స్ ఉండి అండ్ బిజినెస్ రిలేటెడ్ లో సో వాళ్ళ ఓన్ బిజినెస్ ని గ్రో అనేది చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇదంతా మనకు అవసరం అని లేదు. సో మీకు కూడా ఎవ్రీ వన్ సో కోర్స్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మనం సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో మీరు ఫుల్ టైమ్ గా జాబ్స్ అనేది చూసుకోవాలనుకున్నా అండ్ వర్క్ ఫ్రమ్ చేసుకోవాలనుకున్నా సో లేదంటే సో మీకు ఓన్ యూట్యూబ్ ఛానల్స్ ఉండి సో ఆ యూట్యూబ్ ఛానల్ కి వర్క్ చేసుకోవాలని కొంతమంది అటెండ్ అనేది అవుతుంటారు. సో కొంతమంది ఓన్ బిజినెసెస్ నుండి సో వాళ్ళ బిజినెసెస్ ని గ్రో చేసుకోవాలి అనేది సో కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళు ఉంటారు కదా. సో ఎవరైతే ఫుల్ టైమ్ గా జాబ్ కెరియర్ గా చూస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకే సో ఈ పోర్ట్ఫోలియో అనేది యూజ్ అవుతుంది. సో మీరు రిమైనింగ్ వాళ్ళు సో మీకు ఏదైతే యూజ్ అనేది అవుతుందో సో ఆ స్కిల్స్ అనేది నేర్చుకుంటే సరిపోతుంది. సో ఓకే, అర్థమైంది కదా. సో ఇలా పర్ డే ఒక 5 డిజైన్స్ అనేది క్రియేట్ అనేది చేసి అండ్ ఇప్పటి వరకు సబ్మిట్ అనేది చేయని సబ్మిట్ అనేది చేయండి. సో ఇఫ్ సబ్మిట్ అనేది చేస్తుంటే సో ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎట్ ఎ టైం ఆల్ పోర్ట్ఫోలియో అనేది సబ్మిట్ అనేది చేసిన తర్వాత సో అందులో చేంజెస్ తెలుసుకొని అండ్ మళ్ళీ మీరు వాటిని రెక్టిఫై అనేది చేసుకోవాలనుకుంటే సో మళ్ళీ 5 to 10 days అనేది టైం అనేది వేస్ట్ అనేది అవుతుంటారు. సో ఇప్పుడు మీరు రెగ్యులర్ గా ఎవ్రీడే మీరు చేసిన thumbnails లైక్ సోషల్ మీడియా పోస్టర్స్ అండ్ బిజినెస్ ప్లేయర్స్ ఏదైతే ఉందో సో ఎవ్రీడే మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 or 2 days డిలే అయినా పర్లేదు. సో ఎవరైతే అనదర్ వర్క్స్ లో బిజీగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటాయి సో 1 or 2 days డిలే అయినా పర్లేదు. సో అలా షేర్ చేస్తుంటే మన టీం వాళ్ళు అనేది డైలీ రెక్టిఫై అనేది చేస్తుంటారు. సో రెక్టిఫై చేసి మీ మిస్టేక్స్ ని ఎవ్రీడే కవర్ అనేది చేస్తుంటారు అండ్ నేను కూడా చెక్ చేస్తుంటాను మీరు రెగ్యులర్ గా. సో ఎప్పుడైతే డిజైన్ అనేది షేర్ చేసినప్పుడు సో రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ డే క్లాస్లోనే మీరు సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ అనేది చేసుకుంటే సో మీకు ఈజీగా ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ చేంజెస్ చేసుకోవడం డిఫికల్ట్గా ఉంటుంది. సో అలా ఎవ్రీడే అసైన్మెంట్స్ అనేది సబ్మిట్ అనేది చేయండి. సో ఫర్దర్గా మనకు ఎలా సబ్మిట్ చేయాలి, ఎలాంటి డిజైన్స్ అనేది సబ్మిట్ చేయాలి కూడా సో మీ పోర్ట్ఫోలియోలో ఎలా యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ కొన్ని ఫైల్స్ అనేది సేవ్ చేసి పెట్టుకోండి ఎవ్రీడే. సో మీకు ఎలా సేవ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో సేవ్ చేసి పెట్టుకుంటే సో నార్మల్గా అయితే వాట్సాప్లో షేర్ చేయండి ఎవ్రీడే. సో ఇవన్నీ సేవ్ చేసుకున్న ఫైల్స్ని సో డ్రైవ్ లింక్లో ఒక ప్రాపర్ పోర్ట్ఫోలియో లాగా ఎలా యాడ్ చేసుకోవాలో సో మనం నెక్స్ట్ సండే క్లాసెస్లో ఉంటుంది. సో ఈరోజు క్లాస్లో మనం ఒక బిజినెస్ ప్లేయర్స్ని ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. సో మీరు ఏదైనా బిజినెస్ ప్లేయర్ అనేది డిజైన్ అనేది చేయాలనుకున్నప్పుడు సో దానికి సో 2 sizes అనేది ఉంటుంది. సో నంబర్ ఆఫ్ సైజెస్ అనేది సో ఎక్కువ బిజినెస్ ప్లేయర్స్ అనేది డిజైన్ చేసేది ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ మనకు A4 sizes అనేది ఉంటుంది కదా. సో A4 పేపర్ సైజ్ లోనే సో మనం ప్రతి బిజినెస్ ప్లేయర్ అనేది డిజైన్ అనేది చేసుకోవచ్చు. అండ్ సో ఆ డిజైన్ చేసిన సైజెస్ ని సో A4 లో హాఫ్ సైజ్ అనే ప్రింటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా లార్జ్ లో సైజెస్ A5 అండ్ A6 సో ఏ సైజ్ లో అయినా ప్రింటింగ్ అనేది సో తర్వాత చేసుకోవడానికి మనకు ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో పర్టికులర్ గా క్లయింట్ ఏదైతే ఒక సైజ్ అనేది ప్రొవైడ్ అనేది చేస్తుంటారో సో ఆ సైజ్ ని కూడా మనం చూస్ చేసుకొని
డిజైన్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో లేదంటే సో మనల్ని ఓన్ గా క్రియేట్ చేయాలనుకుంటే ఓపెన్ అడోబ్ ఫోటోషాప్. సో క్లిక్ ఆన్ ఓపెన్. సో డిఫాల్ట్ గా మనకు ప్రింటింగ్ రిలేటెడ్ లో సో ప్రతి సైజ్ అనేది మనకు ఫోటోషాప్ లోనే యాడింగ్ అయి ఉంటుంది. సో చూస్ న్యూ ఫైల్. సో ఇక్కడ న్యూ ఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, క్లిక్ ఆన్ న్యూ ఫైల్. అండ్ ఇక్కడ ప్రింటింగ్ రిలేటెడ్ లో సో నంబర్ ఆఫ్ సైజెస్ అనేది ఉంటుంది. సో క్లయింట్ మనకి ఏదైతే సైజ్ అనేది ప్రొవైడింగ్ అనేది చేస్తుంటారో సో A4, A6 సైజ్, A5 సైజ్, A3, సో ఇలా నంబర్ ఆఫ్ సైజెస్ అనేది ఉంది. సో ప్రింటింగ్ రిలేటెడ్ లో అయితే సో ఇక్కడ ఉన్న సైజెస్ అనేది చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఏదైనా కస్టమ్ సైజ్ అనేది క్లయింట్ అనేది ప్రొవైడ్ చేస్తే సో ఇఫ్ ఇంచెస్ లో ప్రొవైడ్ చేస్తా ఇంచెస్ లో యాడ్ చేసుకోవచ్చు, సెంటీమీటర్స్ లో అయినా, అండ్ మిల్లీమీటర్స్, పాయింట్స్ అండ్ పికాస్ అండ్ పిక్సెల్స్ రిలేటెడ్ లో. సో ఇందులో ఏదైనా సైజ్ అనేది చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో వాళ్ళు ఏదైతే సైజ్ లో మనకు రిక్వైర్మెంట్ ఉందో సో ఆ సైజ్ ని 6 సెంటీమీటర్స్ లో కావాలనుకుంటే సో సెంటీమీటర్స్ ఇక్కడ ఎంటర్ అనేది చేస్తే సరిపోతుంది. సో హైట్ అనేది ఎంత కావాలి అండ్ విడ్త్ అనేది ఎంత కావాలి సో ఇక్కడ మనం చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో నేను డైరెక్ట్ గా A4 సైజ్ లో యాడింగ్ అనేది చేస్తున్నాను. సో ఇక్కడ టెంప్లెట్స్ అనేది ఉంది కదా, సో ఫోటో ఫార్మాట్స్, ప్రింట్, ఆర్ట్ రిలేటెడ్ లో, వెబ్ అండ్ మొబైల్, సో వీడియో అండ్ ఫిలిం ఎడిటింగ్ సంబంధించిన సైజెస్ కూడా ఉంది. సో ప్రింట్ రిలేటెడ్ లో A4 సైజ్ అనేది క్రియేట్ అనేది చేస్తున్నాను. సో ఇఫ్ మీకు ఏదైనా సైజ్ అనేది సో పర్ఫెక్ట్ గా సైజ్ ఏ సైజ్ అనేది చూస్ చేసుకోవాలి ఐడియా లేకపోతే సో ఆ సైజ్ రిలేటెడ్ లో సో ఇఫ్ మీకు A4 సైజ్ అనేది ఐడియా అనేది లేకపోతే సో A4 సైజెస్ ఇన్ పిక్సెల్స్ అని సర్చ్ చేస్తే సో మనం సో గూగుల్ కూడా సో మనకు పిక్సెల్స్ రిలేటెడ్ లో అండ్ మిల్లీమీటర్స్ లో అండ్ ఇంచెస్ లో సో ప్రతిదీ ఇక్కడ వస్తుంటుంది. ఇక్కడ నుండి కూడా మీరు చెక్ చేసుకొని ఎంటర్ అనేది చేసుకోవచ్చు. సో డైరెక్ట్ ఇక్కడ కూడా టెంప్లెట్స్ అనేది ఉంది కదా, సో టెంప్లెట్ A4 జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. సో ఏదైనా మనం డిజైన్ అనేది క్రియేట్ అనేది చేసేటప్పుడు సో స్టార్టింగ్ లో మనకు ఎలాంటి ఐడియా అనేది ఉంటుంది. సో దానికోసం మనం ఏదైనా ఒక రిఫరెన్స్ అనేది తీసుకోవాలి. సో రిఫరెన్స్ తీసుకొని మనం కంప్లీట్ గా సో ఒక 3 to 5 ఇమేజెస్ అనేది సో రిఫరెన్స్ ఇమేజెస్ తీసుకొని క్రియేట్ అనేది చేసుకోండి. సో తర్వాత సో 5 ఇమేజెస్ అనేది క్రియేట్ అనేది చేసిన తర్వాత సో నెక్స్ట్ డిజైన్ ని సో మీరే ఓన్ గా క్రియేట్ అనేది చేస్తుంటారు. సో ఇప్పుడు మనం బిజినెస్ ఫ్లైయర్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు చూద్దాం. సో బిజినెస్ ఫ్లైయర్ రిలేటెడ్ లో సో ఏదైనా కంప్లీట్ గా రిఫరెన్స్ అనేది తీసుకోవచ్చు. సో దీనికోసం కొన్ని వెబ్సైట్స్ కూడా ఉంటున్నాయి. సో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా మీరు సో ఇవన్నీ టెంప్లెట్స్. సో ఇక్కడ ఫ్రీ పిక్ అని ఉంది అండ్ అన్బ్లాస్ట్ అండ్ ఫోటో ఏడి కింగ్ అని ఒక వెబ్సైట్ అండ్ క్యాన్వాలో ఉంటుంది అండ్ జిఈసి డిజైన్స్ లో అండ్ ఇమేజెస్ లోకి వెళ్తే నంబర్ ఆఫ్ టెంప్లెట్స్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ ఫ్రీ టెంప్లెట్స్ మనకు సో ఎవరు యూజ్ చేసినవి కాదు. అండ్ సో ఇది మనం ఏదైనా క్లయింట్ కి డిజైన్ అనేది చేసుకోవాలనుకొని సో వీళ్ళు ప్రొవైడ్ చేసిన టెంప్లెట్స్. సో ఇక్కడ ఎలాంటి బిజినెస్ డీటెయిల్స్ అనేది ఉండవు. సో ర్యాండమ్ గా ఉంటుంది మనకు. సో ఇక్కడ బిజినెస్ లోగో యాడ్ చేసుకోవడానికి అండ్ కాంటాక్ట్స్ నంబర్స్ కూడా ఎంటీగా ఉంటున్నాయి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్. సో ఇలా కొన్ని టెంప్లెట్స్ అనేది ఉంటాయి. సో సేమ్ టెంప్లెట్స్ మనం యూజింగ్ అనేది చేసుకొని అండ్ ఇక్కడ మన క్లయింట్స్ కి డీటెయిల్స్ అనేది సో వాళ్ళు హెడ్ లైన్ రిలేటెడ్ లో మనకు సో ఏదైనా డీటెయిల్స్ ఇస్తే డీటెయిల్స్ వాళ్ళ ప్రోడక్ట్ రిలేటెడ్ సర్వీసెస్ ఉంటాయి. సో ఇక్కడ మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో డిజైన్ టెంప్లెట్స్ మనం యూజింగ్ అనేది చేసుకోవచ్చు అండ్ టెక్స్ట్ అండ్ లోగోస్ సో మనం క్లయింట్ ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ అనేది సో ఇక్కడ మనం ప్లేసింగ్ అనేది చేసుకోవచ్చు. సో డిజైన్ మనం జస్ట్ కలర్ వేరియేషన్స్ తో క్రియేట్ చేసుకుంటే సరిపోతుంటుంది. సో ఇందులో ఒక 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనేది తీసుకొని క్రియేట్ అనేది చేయండి. సో ఇందులో మీకు మెయిన్ గా కనిపించేటివి సో కలర్స్ అనేది చూస్తుంటే సో రేర్ గా ఇవన్నీ డిజైన్స్ లో మనకు ఫ్రీక్వెంట్ గా కనిపించే కలర్స్ ఏమున్నాయి. సో ప్రతి డిజైన్ లో
సో మోస్ట్ ఆఫ్ ద కలర్స్ ఏ కలర్స్ అనేది యూజింగ్ అనేది చేస్తారు ఇందులో. సో అనలైజ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ మనం. సో మీరు ఫ్రీక్వెంట్ గా చూస్తే ఓన్లీ 3 కలర్సే కనిపిస్తుంటాయి ఇక్కడ. ఎనీ డిజైన్స్ లోకి వెళ్ళినా ఆర్ యూట్యూబ్ లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక 3 డిజైన్సే కనిపిస్తుంటాయి. సో ఫస్ట్ వన్ మనకు బ్లూ కలర్ డిజైన్ అనేది కనిపిస్తుంటుంది. అండ్ సెకండ్ ఎల్లో కలర్స్. సో ఇందులో కూడా బ్లూ అండ్ ఎల్లో కలర్. సో బ్లూ కలర్ లోనే డార్క్ బ్లూ అండ్ లైట్ కలర్ బ్లూ ఆర్ రెడ్ కలర్. బ్లూ, రెడ్, ఎల్లో అండ్ గ్రీన్ కలర్స్. సో మోస్ట్ ఆఫ్ ద ప్రతి డిజైన్స్ లో ఎల్లో ఆర్ గ్రీన్. సో బ్లూ కలర్, బ్లూ అండ్ ఎల్లో. సో ఎల్లోనే డిఫరెంట్ కలర్ షేడ్. సో ఎల్లో అండ్ బ్లూ. ఇక్కడ బ్లాక్ అండ్ ఎల్లో ఆర్ గ్రీన్, బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్. సో అగైన్ బ్లూ, గ్రీన్. సో బ్లూ కలర్ ఆర్ బ్లూ అండ్ రెడ్ కలర్. సో బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్. సో ఈ కలర్స్ కాకుండా సో వేరే డిఫరెంట్ కలర్స్ అని ఉందా. సో ఇక్కడ ఒక 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ అనేది ప్రొవైడ్ అనేది చేస్తారు. సో ఇందులో ఎల్లో అండ్ బ్లూ, రెడ్ అండ్ బ్లూ, బ్లాక్ అండ్ బ్లూ, రెడ్ కలర్. సో ఇలా ప్రతి డిజైన్స్ లో రెడ్ అండ్ గ్రీన్, బ్లూ, ఎల్లో కలర్స్. సో ఈ కలర్స్ ఉంటాయి. సో ఈ కలర్స్ నే ఎందుకు డిజైన్ లో మనం చూస్ చేయాలంటే, సో ఏదైనా పర్సన్ అనేది ఒక పోస్టర్ ని ఆర్ లేదంటే ఒక టెంప్లెట్స్ ని ఇన్స్టాగ్రామ్ లో లేదంటే అడ్వర్టైజింగ్ లో పోస్టర్స్ అనేది సో ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ అనేది చేసినప్పుడు సో ప్రతి ఒక్కరికి క్లియర్ గా విజిబుల్ అయ్యేలాగా ఈ కలర్స్ అనేది ఉంటుంది. సో అందరికి అట్రాక్ట్ అయ్యి అండ్ ఈజీగా సో దానిపైన ఏదైనా టెక్స్ట్ అనేది ప్లేసింగ్ అనేది చేసినప్పుడు సో ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలాగా ఈ కలర్స్ అనేది ఉంటుంది. సో వీటిని మనం ఆర్జీబీ కలర్స్ అంటాం. సో రెడ్, గ్రీన్, బ్లూ అండ్ సిఎంవైకే కలర్స్ లో సియాన్, మెజెంటా, ఎల్లో కలర్, కే ఫర్ బ్లాక్. సో ఆ కలర్స్ కూడా మీకు ఇక్కడే ఫోటోషాప్ లోనే ప్రొవైడ్ అనేది చేస్తారు. సో మెయిన్ కలర్స్. సో విండోస్, సో వర్క్ స్పేస్ ని క్లిక్ ఆన్ రీసెట్ ఎసెన్షియల్ క్లిక్ చేస్తుంటే సో ఇక్కడ మీకు స్వాచెస్ అనే ఆప్షన్స్ అనేది కనిపిస్తుంటాయి. సో ఇందులో మీకు ఆర్జీబీ కలర్స్ అండ్ సిఎంవైకే కలర్స్ అనేది ఇచ్చారు. సో ఇవే మనకు మెయిన్ గా యూజ్ చేసే కలర్స్. సో వీటి తర్వాత సో ఇఫ్ ఇంకా అడిషనల్స్ గా ఉంటే సో ప్రతి కలర్స్ ని యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా క్రియేటివ్ గా డిజైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సో ఈ కలర్స్ తర్వాత సో ఆ డిఫరెంట్ కలర్స్ ని కూడా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద పర్సన్ ఈ కలర్స్ తోట మనం ఎక్కువ డిజైన్ అని ఉంటుంది. సో ఇందులో మీకు ప్రతిదీ కవర్ అయ్యేలాగా సో ఒక డిజైన్ అనేది యాడింగ్ అనేది చేస్తుంటాను. సో కొన్ని దాంట్లో ఓన్లీ షేప్స్ అనేది ఉంది కదా, షేప్స్ అనేది ఉంది అండ్ ఈమోజ్ ఇంపోర్ట్ రిలేటెడ్ లేదు. సో ప్రతి దాంట్లో షేప్స్ అనేది ఉంది, ఓన్లీ షేప్స్ రిలేటెడ్ ఉంది కదా. సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రతిదీ కవర్ అయ్యేలాగా సో ఒక డిజైన్ అనేది యాడింగ్ అనేది చేస్తాను. సో ఆ డిజైన్ ని క్రియేట్ అనేది చేసిన తర్వాత సో ఇంకా ఏ డిజైన్ అయినా మీరు ఈ కేటగిరీలో ప్రతిదీ యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక డిజైన్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇందులో అయితే సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనేది ఉంది. షేప్స్ ఉన్నాయి అండ్ షేప్స్ లో ఇమేజెస్ ని ఇంపోర్ట్ అనేది చేసుకోవడానికి అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ ని సో మిడిల్ లో డాటెడ్ లైన్స్ అనేది ఐకాన్స్ ని యాడ్ చేసుకోవాలనుకున్నా అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యారోస్ ని డాటెడ్ యారోస్ ని యాడ్ చేసుకోవాలనుకున్నా అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ప్యాలెట్స్ ని యూజింగ్ అనేది చేసుకునేలాగా సో ఈ డిజైన్ ఒక్కసారి అండ్ షార్ప్ గా ఉన్న టెక్స్ట్ బాక్స్ ని యూజింగ్ అనేది చేసుకొని కర్వ్డ్ షేప్స్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి. సో ఇందులో మనకు ప్రతిదీ కవర్ అనేది అవుతుంటుంది. సో ఈ డిజైన్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఏదైనా డిజైన్ అనేది మీరు ఈజీగానే క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇఫ్ మీరు డిజైన్ చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ వచ్చినా సో మనం సో నెక్స్ట్ క్లాసెస్ లో డిస్కస్ అనేది క్లియర్ అనేది అవుతుంది. సో దీనికోసం A4 సైజ్. సో ఫస్ట్ ఏదైనా రిఫరెన్స్ ఇమేజ్ మీరు ప్రాక్టీస్ అనేది చేసేటప్పుడు సో ఆ ఇమేజ్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకోండి. సో కంట్రోల్ T తో సో సెలెక్షన్ ఇక్కడ వరకు సెలెక్షన్ ఏరియా సో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో కంట్రోల్ T ట్రాన్స్ఫార్మ్ సో క్రాప్ అనేది చేసాను ఇక్కడ వరకు సెలెక్షన్ టూల్ యూజ్ చేసుకొని సో డౌన్లోడ్ నుండి క్రియేట్ అనేది చేద్దాం. సో ఇక్కడ ఉన్న షేప్ ని యూజింగ్ ఇక్కడ మనకు షేప్ టూల్స్ అనేది ఉంది కదా. సో రెక్టాంగిల్ లో షేప్ టూల్స్ అనేది ఉంది. సో ఈ రెక్టాంగిల్ టూల్ అనేది ఉంది అండ్ షేప్ టూల్స్ లో సో సబ్ టూల్స్ కనిపించాలనుకుంటే మనకు రైట్ క్లిక్ చేస్తుంటే సో మీకు సబ్ టూల్స్ అనేవి కనిపిస్తుంటాయి. రెక్టాంగిల్ టూల్ అండ్ ఎలిప్స్ టూల్, ట్రయాంగిల్ టూల్ అండ్ పాలిగాన్ టూల్ అండ్ లైన్ టూల్ అండ్ కస్టమ్ షేప్ టూల్స్ కూడా మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటుంది మనకు.
సో ఇక్కడ మనకు డౌన్ లో యాడింగ్ అనేది చేసింది ఎలిప్స్ టూల్ తో క్రియేట్ అనేది చేస్తారు. సో ఎలిప్స్ టూల్ ని క్లిక్ చేయండి అండ్ షిఫ్ట్ హోల్డ్ చేసుకొని డ్రా అనేది చేస్తే మీకు సో ఒక పర్ఫెక్ట్ వేలో సర్కిల్ అనేది డ్రా అనేది అవుతుంటుంది. సో లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని మూవ్ అనేది చేస్తుంటే సో టాప్ కి అండ్ డౌన్ కి మూవ్ అనేది చేస్తుంటే సో ఇక్కడ సర్కిల్ అనేది సైజ్ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అనేది అవుతుంటుంది. సో ఇలా మనం సైజ్ ని ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా సైజ్ ని ఎక్స్టెండ్ అనేది చేసిన తర్వాత సో దీనికి సేమ్ కలర్స్ ని కూడా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ డార్క్ కలర్స్ ని యాడ్ చేసుకునేటప్పుడే మనకు టెక్స్ట్ అనేది ఎక్కువ హైలైట్ అనేది అవుతుంటాం. సో దానికోసం మనకు సో ఇక్కడ ఐ డ్రాపర్ టూల్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఐ డ్రాపర్ టూల్ ని క్లిక్ చేసుకోండి అండ్ సెలెక్ట్ సేమ్ కలర్ అండ్ షేప్ కి కలర్ ఫిల్ అవ్వాలనుకుంటే ఆల్ టు బ్యాక్ స్పేస్ ఆర్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే సో మీకు ఆ కలర్ అనేది ఫిల్ అనేది అవుతుంది. సో వన్స్ ఒకసారి ఫిల్ అయిన తర్వాత సేమ్ టైప్ లో మనకు షేప్ అనేది యాడ్ అవ్వాలనుకుంటే కంట్రోల్ టీ తో సెలెక్షన్ చేసుకొని సో మనం జస్ట్ ఇలా అడ్జస్ట్మెంట్ అని చేస్తుంటే సో ఇక్కడ ఉన్న షేప్ అనేది మీకు క్రియేట్ అనేది అవుతుంటుంది. సో ఇలా ఇప్పుడున్న షేప్ ని యాడింగ్ అనేది చేస్తాం. ఇలా మనం ఎనీ షేప్స్ రిలేటెడ్ లో సో ఈ టైప్ లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో మాన్యువల్ గా కూడా మనకు ఎలా డ్రా చేసుకోవాలో కూడా నెక్స్ట్ క్లాసెస్ లో ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ సో దీన్ని బ్యాక్గ్రౌండ్ లో సో ఇంకొక కలర్ స్ట్రోక్ అనేది యాడింగ్ అనేది చేస్తారు. సో స్ట్రోక్ ని ఇదే కలర్ కి మనం స్ట్రోక్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఏదైతే మనకు సర్కిల్ షేప్ అనేది ఉందో సో సర్కిల్ షేప్ ని సో సెలెక్షన్ అనేది చేసుకుంటే సో షేప్ టూల్ తో సో టాప్ లో మనకు స్ట్రోక్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి అండ్ కలర్ ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. సో ఫస్ట్ వన్ అనేది ఫిల్ ఆప్షన్. సో మనం ఏదైనా కలర్ అనేది చూస్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ నుండి కలర్స్ అనేది చూసింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కలర్ ప్యాలెట్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ నుండి మనకు నచ్చిన కలర్ అనేది చూసింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఏదైనా టెక్స్ట్ అనేది ప్లేసింగ్ అనేది చేసేటప్పుడు డార్క్ కలర్స్ మనం చూసింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్న కలర్ ప్యాలెట్స్ ని యూజింగ్ అనేది చేసుకోవాలి. సో మనం ఓన్ గా స్టార్టింగ్ లో మనకు ఐడియా లేనంత వరకు సో ఇక్కడ కలర్ ప్యాలెట్స్ తోటే మనం వర్క్ అనేది చేయాలి. సో మనకు ఓన్ గా కలర్స్ ని ఎలాంటి చూజ్ చేయాలో సో స్టార్టింగ్ లో యాజ్ ఏ ఫ్రెషర్ గా సో మీకు ఎలాంటి ఐడియా అనేది ఉండదు. సో దాని రిలేటెడ్ లోనే సో ఫోటోషాప్ వాళ్ళే మనకు ప్రొఫెషనల్ కలర్స్ అనేది ప్రొవైడ్ అనేది చేశారు. సో ఇఫ్ మీకు డార్క్ కలర్స్ కావాలి అనుకుంటే సో ఇక్కడ ఉన్న కలర్ ప్యాలెట్స్ యూజింగ్ అనేది చేసుకోవాలి. సో ఇవే ప్రొఫెషనల్ కలర్స్. సో మన డిజైన్ ని ఒక ప్రొఫెషనల్ వేలో కనిపించాలి అనుకున్నప్పుడు ఈ కలర్స్ అనేది యూజింగ్ అనేది చేస్తేనే మన అవుట్పుట్ అనేది సో నీట్ గా అండ్ టెక్స్ట్ అనేది హైలైట్ అనేది అవుతుంటారు. సో మీకు నచ్చిన కలర్స్ అనేది సో ఫర్దర్ గా మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అని వచ్చిన తర్వాత సో ఈ కలర్స్ ని యూజింగ్ అనేది చేసుకొని మీరు కూడా ఓన్ గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా డార్క్ కలర్స్ ని చూసింగ్ అనేది చేసుకోవడానికి యూజ్ అని అవుతుంటారు. సో ఇక్కడ ఈ డిజైన్స్ లో సో ఇది ఒక ఇంటర్నేషనల్ పేజ్ నుండి సో ఇంటర్నేషనల్ డిజైన్ ఫ్రీ పిక్ అనే ఒక పేజ్ నుంచి మీకు రిఫరెన్స్ అనేది డౌన్లోడ్ చేస్తాం. సో ఇక్కడ వాళ్ళు యూజ్ చేసింది ఈ టైప్ లో ఉన్న డార్క్ కలర్స్. సో డార్క్ ప్యాలెట్ లో ఇక్కడ ఉన్న కలర్ అనేది యూజింగ్ అనేది చేస్తారు. సో ఇందులో కూడా డార్క్ బ్లూ అండ్ ఎల్లో కలర్స్ సో సిఎంవైకే కలర్స్ లోనే యూజింగ్ అనేది చేస్తారు వాళ్ళు కూడా. సో ఇక్కడ ఉన్న కలర్స్ ని చూసింగ్ అనేది చేసుకోవచ్చు. లేదంటే సో ఇక్కడ మీకు కలర్ ప్యాలెట్ సింబల్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుండి కూడా మీకు నచ్చిన కలర్ అనేది చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ కలర్ సేమ్ యాడ్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ యాడ్. అండ్ నెక్స్ట్ వన్ సో ఇది ఫిల్ లో కలర్స్ యాడ్ చేసుకోవచ్చు అండ్ గ్రేడియంట్స్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలో కూడా ఉంటుంది మనకు నెక్స్ట్. అండ్ దీనికి స్ట్రోక్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. స్ట్రోక్ అంటే మనకు అవుట్ సైడ్ లో లైన్స్ ని క్రియేట్ అనేది చేస్తుంటారు. సో ఈ స్ట్రోక్ సైజ్ ని ఇంక్రీజ్ అనేది చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ వన్ బటన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ వన్ బటన్ పైన క్లిక్ చేస్తుంటే ఇక్కడ స్ట్రోక్ అనేది యాడింగ్ అనేది అవుతుంటాం. ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు వాల్యూ ఇంక్రీజ్ చేసుకోవడానికి స్లైడర్ కనిపిస్తుంటుంది. సో ఈ స్లైడర్ ని ఇంక్రీజ్ అనేది చేస్తుంటే స్ట్రోక్ అనేది యాడింగ్ అనేది అవుతుంటుంది. సో స్ట్రోక్ ని యాడింగ్ అనేది చేసుకొని ఒక 50%. సో ఇప్పుడు మనం మాన్యువల్ కూడా కీబోర్డ్ వాల్యూస్ అనేది ఎంటర్ చేస్తే సో మాన్యువల్ కూడా ఎంటర్ అనేది అవుతుంటుంది. సో ఈ స్ట్రోక్ కి కూడా మనం కలర్స్ అనేది చూస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కలర్ ప్యాలెట్ అని ఉంది కదా. సేమ్ కలర్ ని యాడ్ చేసుకోండి. సో క్లిక్ ఆన్ ఓకే. ఫస్ట్ ఇలా రిఫరెన్స్ ఇమేజెస్ పైన సేమ్ అనేది రీక్రియేట్ అనేది చేయండి. సో మన స్కూల్స్ లో పైన స్టార్టింగ్ లో సో ఏదైనా నేర్పించేటప్పుడు సో టాప్ లో కొన్ని వర్డ్స్ అనేది రాపించి అండ్ డౌన్ లో మనం
రీక్రియేట్ అనేది చేపిస్తుంటారు కదా సేమ్ టైప్స్ ఆఫ్. సో అలా క్రియేట్ అని చేయడం వల్ల సో మనం కూడా ఫర్దర్ గా ఓన్ గా డిజైన్ చేసుకునే స్కిల్ అనేది వస్తుంటారు మనకు. సేమ్ లెర్నింగ్ మెథడ్ మనకు సో చైల్డ్హుడ్ లో ఎలా అయితే డిజైన్ అనేది చేస్తామో సేమ్ టైప్ ఆఫ్ మనకి ఇప్పుడు కూడా వర్క్ అనేది అవుతుంటారు. సో ఫస్ట్ ఎలా క్రియేట్ చేస్తారో వాటిని రీక్రియేట్ అనేది చేస్తే సో తర్వాత కూడా మనం ఓన్ గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో అక్కడ మనకి ఏదైతే యూజ్ చేస్తారో అండ్ ఎలాంటి క్రియేట్ చేస్తారు అనేది కూడా మీకు ఐడియా అనేది దొరుకుతుంది. సో సేమ్ లేయర్ ని సో లేయర్స్ మూవ్ అండ్ కంట్రోల్ చేతో కాపీ. సో ఇక్కడ ఒక కాపీ అనేది క్రియేట్ అయింది. సో నెక్స్ట్ డిజైన్స్ లో ఒక డాటెడ్ లైన్స్ అనేది యాడింగ్ అనేది చేస్తారు. సో ఈ డాటెడ్ లైన్స్ ని క్రియేట్ అనేది చేసుకోవాలనుకుంటే సో సేమ్ లేయర్ ని కంట్రోల్ చేతో కాపీ అనేది చేసుకోవచ్చు. అండ్ దీన్ని డబుల్ క్లిక్ అనేది చేస్తుంటే మనకు రీనేమ్ ఆప్షన్ అనేది కూడా కనిపిస్తుంటుంది. సో టెక్స్ట్ పైన క్లిక్ చేసి సో రీనేమ్ కూడా చేసుకోవచ్చు. సో డాటెడ్ సో మీకు ఏదైనా యాడింగ్ అనేది చేసుకోవాలనుకున్నా సో టెక్స్ట్ ని కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ సో ఏదైతే ఉందో సో దాన్ని లిటిల్ బిట్ కంట్రోల్ టీతో మూవ్ చేసుకొని సో డౌన్ కి మూవ్ అనేది చేస్తుంటే సేమ్ ఇంకొక లైన్ అనేది డౌన్ కి మూవ్ అనేది అయిపోయింది. సో దీనికి ఎల్లో కలర్ స్ట్రోక్ కాకుండా డాటెడ్ స్ట్రోక్ ని కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ లో సో ఇక్కడ మీకు స్ట్రోక్ ఆప్షన్స్ లో సింగిల్ లైన్ ఆప్షన్స్ అనేది ఉంది అండ్ డాటెడ్ బిగ్ లైన్స్ అనేది ఆప్షన్స్ అనేది ఉంది అండ్ స్మాల్ లైన్స్ డాటెడ్ ఆప్షన్స్ రౌండెడ్ అండ్ లైన్స్ ఆప్షన్. సో రెండు డాటెడ్ స్ట్రోక్స్ అండ్ లైన్ స్ట్రోక్స్. సో టూ ఆప్షన్స్ అనేది ఉంది. సో మీకు ఏదైనా చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో దీనికి కలర్ చేంజ్ టు కలర్ ప్యాలెట్ చూస్ చేసుకొని వైట్ అండ్ సైజ్ డిక్రీజ్ అవ్వాలనుకుంటే సో ఒక 20%. సో ఇలా ర్యాండమ్ గా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇలా డాటెడ్ స్ట్రోక్స్ ని కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఒక 10% ఇంకా సైజ్ అనేది డిక్రీజ్ అవ్వాలనుకుంటా సో 10 ఆర్ 15. సో కంట్రోల్ టీతో సో ఈ సైజెస్ ని కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మిడిల్ ఆఫ్ ద పార్ట్ అనేది క్రియేట్ అనేది అయిపోయింది. సో ఈ పార్ట్ ఏదైతే క్రియేట్ అయ్యిందో సో ఈ పార్ట్ ని ఎలాంటి మూవ్మెంట్ అనేది చేసుకోకుండా అండ్ సో మీడియాలో మనకు నంబర్ ఆఫ్ లేయర్స్ అనేది క్రియేట్ అనేది చేస్తుంటాం. సో బిఫోర్ దట్ మీరు ఓన్లీ 2 to 3 లేయర్స్ పైన వర్కింగ్ అనేది చేస్తారు కదా. సో ఇదంతా డిజైన్ క్రియేట్ చేయాలనుకుంటే సో మీకు నంబర్ ఆఫ్ లేయర్స్ అనేది యాడింగ్ అనేది అవుతుంటుంది. సో ఆ లేయర్స్ రిలేటెడ్ లో సో డిస్టర్బెన్స్ అనేది అవ్వకుండా సో వీటిని లాక్ అనేది చేసుకోవచ్చు. కంట్రోల్ తో హోల్డ్ చేసుకొని సో ఇక్కడ లాక్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో లాక్ క్లిక్ చేస్తుంటే సో మనం ఎనీ మూవ్మెంట్స్ క్లిక్ చేసినా సో ఇది ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది. సో ఇప్పుడు మనం మూవ్ చేసుకోవాలనుకుంటే అగైన్ కంట్రోల్ తో సెలెక్షన్ చేసుకొని అన్లాక్ అనేది చేసుకొని సో మనకు మూవ్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా వర్క్ అనేది డిస్టర్బెన్స్ అవ్వకుండా సో ఏదైనా లేయర్స్ ని లాక్ కూడా ఆప్షన్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పార్ట్ లో మనకి ఇక్కడ ఒక బాక్స్ షేప్ అనేది ఉంది. సో మనం నార్మల్ గా డ్రా చేసినప్పుడు సో ఇక్కడ ఒక బాక్స్ అనేది క్రియేట్ అవుతుంటది. సో బట్ రౌండెడ్ కార్నర్స్ ఉన్న బాక్స్ అనేది క్రియేట్ అనేది అవ్వదు. సో దానికోసం కొన్ని ప్రాపర్టీస్ లో ఆప్షన్స్ అనేది చేంజ్ అనేది చేసుకోవాలి. సో బిఫోర్ దట్ మనకు ఓల్డ్ వర్షన్స్ లో డిజైన్స్ అనేది చేసేటప్పుడు ఈ రౌండెడ్ కార్నర్స్ అనేది ఆప్షన్ అనేది బిఫోర్ 2 years బ్యాక్ మనకు సాఫ్ట్వేర్స్ లో రౌండెడ్ కార్నర్స్ ఆప్షన్ కాకుండా షార్ప్ బాక్సెస్ అనేది ఉంటాయి. సో అది సో ప్రొఫెషనల్ గా అండ్ అక్వర్డ్ గా కనిపిస్తుంది అని చెప్పి సో కొంతమంది ఇక్కడ ఫోటోషాప్ లో ఆప్షన్స్ అనేది చేంజ్ అనేది చేస్తారు. సో అప్పటి నుండి ఈ రౌండెడ్ కార్నర్స్ యాడింగ్ అనేది చేస్తుంది. సో దాన్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో ఇప్పటి వరకు మనం ఎలిప్స్ టూల్ అనేది చూసాం కదా. సో నెక్స్ట్ సో ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకోండి అండ్ రైట్ క్లిక్ అండ్ రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ తో సో ఎక్కడైనా ఒక ప్లేస్ లో క్లిక్ చేసి సో జస్ట్ డ్రా చేస్తుంటే సో ఒక బాక్స్ అనేది క్రియేట్ అనేది అయిపోయింది. సో ఫిల్ లోకి వెళ్ళి అండ్ కలర్ చూస్. సో కలర్ చూస్ క్లిక్ చేసిన వెంటనే మనకు కలర్ ప్యాలెట్స్ తో పాటు సో మనం ఇమేజ్ పైకి అండ్ వర్క్ ఏరియా పైకి మూవ్ అవ్వగానే ఒక కలర్ పిక్కర్ టూల్ అనేది కనిపిస్తుంటుంది. సో అక్కడ మనకి ఏదైతే నచ్చిన కలర్స్ ని చూసింగ్ అనేది చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఓకే. సో సేమ్ కలర్ అనేది యాడ్ అనేది అయింది. సో ఇలా డిజైన్ అనేది షేప్ అనేది యాడ్ చేస్తే సో అంతా ప్రొఫెషనల్ వేలో మనకు యాడింగ్ అనేది అవ్వాలి. సో జస్ట్ ఇక్కడ సో ఇలా ఒక బాక్స్ అనేది యాడ్ చేసిన దానికి అండ్ ఇలా రౌండెడ్ కార్నర్స్ యాడ్ చేసిన దానికి సో డిఫరెంట్ అనేది సో ప్రొఫెషనల్ వేకి అండ్ నార్మల్ డిజైనర్స్ కి సో ఇక్కడ డిఫరెన్స్ అనేది ఉంటుంది మనకు.
సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ అనేది అండ్ లుకింగ్ వైజ్ గా అండ్ డిజైన్ వైజ్ గా చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో దాన్ని ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ఒక బాక్స్ అనేది రెక్టాంగిల్ టూల్ అండ్ జస్ట్ డ్రా. సో వన్స్ ఒకసారి డ్రా చేసిన తర్వాత సో ఇక్కడ మీకు కొన్ని డాట్ సింబల్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని సో ఇలా మనకు నచ్చిన రేడియస్ అనేది సో ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇఫ్ మీకు ఇక్కడ కొన్నిసార్లు ఆప్షన్స్ అనేది కనిపించకపోతే సో విండోస్లోకి వెళ్ళి అండ్ ప్రాపర్టీస్ అనేది ఓపెన్ అనేది చేసుకోండి. సో ఇందులో మీకు ప్రాపర్టీస్ ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. సో ఇక్కడ ప్రాపర్టీస్ అనేది ఉంది కదా. సో ఇక్కడ ప్రాపర్టీస్ లోనే సో డైరెక్ట్ గా మీకు విజిబుల్ అని అవ్వాలి. సో కిందికి స్క్రోల్ చేస్తేనే ఇక్కడ ఆప్షన్స్ అనేది కనిపిస్తుంటాయి. సో నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేది ఉంది కదా. సో ఏదైతే మనకు అవసరం లేదో సో వాటిని క్లోజ్ అనేది చేసుకోండి. సో ఇక్కడ పార్ట్స్ అండ్ ఛానల్స్ అనేది అవసరం అని లేదు. సో ఇక్కడ ప్రాపర్టీస్ లో కనిపిస్తుంటాయి. సో లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని సో డిఫరెంట్ ప్లేస్ లోకి మూవ్ అనేది చేసుకున్నా సో ఇక్కడ మీకు ప్రాపర్టీస్ అనేది కనిపిస్తుంటాయి ఎక్స్టెండ్ అనేది చేసినప్పుడు. సో ఇక్కడ మనం వాల్యూస్ అనేది సో సేమ్ మనకి టాప్ లో ఏదైతే ఆప్షన్స్ అనేది కనిపించాయో సో ప్రాపర్టీస్ లో కూడా మనకి సేమ్ ఆప్షన్స్ అనేది కనిపిస్తుంటాయి. ఫిల్ స్ట్రోక్, సో స్ట్రోక్ సైజ్ ని అండ్ డాటెడ్ స్ట్రోక్స్ ని హైడింగ్ అనేది చేసుకోవాలనుకున్నా సో ఇది రేడియస్ ఆప్షన్. సో ఇందాక మనకి కార్నర్స్ లో రేడియస్ అనేది అప్లై అనేది చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ వాల్యూస్ అనేది ఎంటర్ అనేది చేసుకోవచ్చు. ఒక 50% ఎంటర్ చేసిన 100% ఎంటర్ చేసిన సో ఇక్కడ మీకు ఒక 50 యాడ్ చేస్తున్నాను. ఇలా రౌండెడ్ కార్నర్స్ అనేది యాడింగ్ అనేది అవుతుంటాం. సో బట్ మనకి ఈ ప్లేసెస్ లో స్ట్రోక్ అనేది అవసరం లేదు. సో డిఫాల్ట్ మనకి స్ట్రోక్ అనేది అప్లై అయిపోయింది కదా. సో స్ట్రోక్ అనేది అవసరం అనేది లేదు. సో దానికోసం షేప్ టూల్ ని సెలెక్షన్ ఎనీ టూల్ ని మనం సెలెక్షన్ అనేది చేసినప్పుడే సో దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేది టాప్ లో మనకు యాడింగ్ అనేది అవుతుంటాం. సో ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ అనేది విజిబుల్ అవ్వట్లేదు. సో షేప్ టూల్ ని సెలెక్షన్ చేసినప్పుడే సో దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేది టాప్ లో యాడింగ్ అనేది అవుతుంటాం. సో జస్ట్ స్ట్రోక్ పైన క్లిక్ చేసి అది మనం కలర్ నైనా హైడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఒక స్ట్రోకే కావాలనుకున్నా స్ట్రోక్ అప్లై అనేది చేసుకోవచ్చు. లేదంటే ఓన్లీ కలర్ కావాలనుకున్నా సో కలర్ ని కూడా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ స్ట్రోక్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ హైడ్ సింబల్ కనిపిస్తుంది కదా. సో నో కలర్. సో ఫస్ట్ వన్ నో కలర్ పైన క్లిక్ చేస్తే స్ట్రోక్ కూడా మీకు హైడ్ అనేది అవుతుంటుంది. సో ఇందాక మనం డాటర్ స్ట్రోక్స్ అనేది కనిపించింది కదా. సో ఇలా డాటర్ స్ట్రోక్ అనేది యాడ్ అనేది అవుతుంటుంది. సో ఇక్కడ మనం రీసెంట్ గా యూజ్ చేసిన కలర్స్ అనేది స్వాచెస్ లో ఉంటుంది. సో అక్కడ నుండి కూడా మీరు చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో బట్ ఇక్కడ మనకు డిజైన్స్ రిలేటెడ్ లో సో ఒక సింగిల్ కలర్ లాగానే ఉంది. అండ్ సో వీట్ 2 కలర్స్ అనేది డిఫరెంట్. సో గ్రేడియంట్స్ అనేది అప్లై అనేది చేశారు. సో లిటిల్ బిట్ కలర్ వేరియంట్ అనేది డౌన్ లో డిఫరెంట్ గా ఉంది అండ్ టాప్ లో కూడా డిఫరెంట్ గా ఉంది. సో దానికోసం దీనికి గ్రేడియంట్ స్ట్రోక్ అనేది అప్లై అనేది చేశారు. సో ఇలాంటి గ్రేడియంట్ స్ట్రోక్ ని మనం మన షేప్స్ కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో తర్వాత దీన్ని అలైన్మెంట్ అనేది కూడా ఎలా చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ర్యాండమ్ గా షేప్స్ అనేది డిజైన్ అనేది చేసుకో. సో ఇక్కడ ఫిల్ లోకి వెళ్తే సో ఫస్ట్ వన్ నో కలర్ ఆప్షన్ ఉంది. ఓన్లీ స్ట్రోక్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఆర్ సింగిల్ కలర్. సో సింగిల్ కలర్స్ ని యాడ్ చేసుకోవడానికి సో ఏదైనా టూల్ పైన మీకు సో అది ఎలా వర్క్ అవుతుందో ఐడియా అనేది లేకపోతే సో 1 సెకండ్ ని కర్సర్ ని అక్కడ ప్లేసింగ్ అనేది చేస్తుంటే సో దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేది కనిపిస్తుంటాయి. సాలిడ్ కలర్ అండ్ నో కలర్ అండ్ గ్రేడియంట్. సో ఈ గ్రేడియంట్ పైన క్లిక్ చేస్తే సో మనకి ఇలా ఒక ప్యాలెట్ అనేది ఓపెన్ అవుతుంటారు. సో ఫర్దర్ గా మీకు గ్రేడియంట్స్ కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా మనం నెక్స్ట్ క్లాసెస్ లో మళ్ళీ యాడ్ అనేది అవుతుంటుంది. సో డిఫాల్ట్ గా సో డౌన్ కి స్క్రోల్ చేసుకొని సో దీని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ కార్నర్ కి ఎక్స్టెండ్. సో ఇక్కడ ఎనీ బేసిక్ లోకి వెళ్ళిన తర్వాత సో బ్లాక్ అండ్ వైట్ కలర్ అనేది చూస్ అనేది చేసుకోండి. సో ఇక్కడ కలర్ రిలేటెడ్ లో క్లిక్ చేయగానే డబల్ క్లిక్. సో ఇక్కడ కలర్ స్టాప్స్ ని ఎలా ఎడిట్ చేసుకోవాలని ఉంది. అండ్ డబల్ క్లిక్ కలర్ అండ్ క్లిక్ ఆన్ సేమ్ కలర్ ని సెలెక్షన్ చేసుకోండి. అండ్ వైట్ కలర్ ప్లేస్ లో డబల్ క్లిక్. సో ఏదైనా కలర్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటే గ్రేడియంట్ లో డబల్ క్లిక్ చేస్తుంటే మనకు కలర్ ఆప్షన్ వస్తుంటుంది. అండ్ మనకు నచ్చిన కలర్ అనేది చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో 2 సైడ్స్ మనకు సేమ్ కలర్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ వన్ కలర్ పైన క్లిక్ చేసి అండ్ లిటిల్ బిట్ డౌన్ కి కలర్ అనేది మూవ్ అనేది చేస్తుంటే సో కలర్ వేరియేషన్ అనేది యాడింగ్ అనేది అవుతుంటుంది. సో 2 టైప్స్ ఆఫ్ కలర్స్ ని కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో గ్రేడియంట్స్ అంటే చాలా మంది డిఫరెంట్ 2 కలర్స్ అనేది యూజింగ్ అనేది చేసి లైక్ కొంతమంది ఫ్లెక్స్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్
అన్ప్రొఫెషనల్ డిజైన్స్ రిలేటెడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో గ్రేడియంట్స్ అంటే టూ కలర్స్ ని యాడింగ్ అనేది చేయడం అనుకుంటారు. సో గ్రేడియంట్ అంటే మనకు టూ కలర్స్ అనేది కాదు, సేమ్ కలర్ లోనే లిటిల్ బిట్ వేరియేషన్ ని యాడింగ్ అనేది చేయడం. సో లిటిల్ బిట్ మనకు, సో మరి డిజైన్ కూడా ఇంత చేంజ్ అనేది ఉండదు. సో లిటిల్ బిట్ అనేది చేంజ్ అనేది ఉంటుంది. సో సేమ్ కలర్ ని చూస్ లిటిల్ బిట్ డౌన్ కి మూవ్ అనేది చేస్తే లిటిల్ బిట్ వేరియేషన్ అనేది యాడ్ అనేది అవుతుంటుంది ఆర్ ఎనీ కలర్స్ లో. సో జస్ట్ లిటిల్ బిట్ కలర్ ప్యాలెట్ అండ్ టాప్ లో ఉన్న కలర్ ని కూడా ఓకే క్లిక్ చేసి అండ్ సో ఎల్లోనెస్, సో ఏదైనా కలర్ ని యాడ్ చేసుకోవాలనుకున్నా సో ఇలా కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇదంతా ప్రాసెస్ అనేది చేస్తున్నప్పుడు సో ఫైల్ అనేది ఫస్ట్ సేవ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ లో సేవ్ ఏ కాపీ, సో ప్లేయర్ డిజైన్, సో ఇలా ఫ్రీక్వెంట్ గా సేవ్ అనేది చేస్తుండాలి ఫైల్ ని. డెస్క్టాప్ లో ఆర్ ఎనీ ఫోల్డర్ లో సేవ్ అనేది చేసుకోండి. సో క్లిక్ ఆన్ సేవ్. సో ఇప్పటి వరకు మనకు ఫైల్ అనేది ఏదైతే డిజైన్ అనేది చేసామో సో అక్కడి వరకు సేవ్ అనేది అయిపోయింది. సో ఇలా ఒక కలర్ వేరియేషన్ కూడా యాడింగ్ అనేది చేసాం. సో ఇలా లిటిల్ బిట్ గ్రేడియంట్ అండ్ కలర్ డెప్త్ అనేది క్రియేట్ అనేది. సో సింగిల్ కలర్ ఉన్నప్పుడు ఇలా ఉంది డిజైన్ అండ్ గ్రేడియంట్ అనేది అప్లై చేసినప్పుడు సో ఒక డెప్త్ అనేది 3D ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది డౌన్ సైడ్ లో ఇలా ఒక డెప్త్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పార్ట్ లో సో వీటిపైన షేప్స్ ని యాడింగ్ అనేది చేసుకోవడం సో వెరీ ఈజీ. అండ్ సర్కిల్ షేప్స్ ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో అగైన్ స్టార్టింగ్ లో మనం ఎలా అయితే షేప్ అనేది డ్రా అనేది చేసామో సేమ్ టైప్ లో మనం షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు. అండ్ బిఫోర్ దట్ మనం సో జస్ట్ మిడిల్ లో యాడ్, సో వీటిని లాక్ అనేది చేద్దాం. సో డౌన్ లో ఉన్న ప్రతి షేప్ అనేది లాక్ అనేది యాడ్ అయిపోయింది. సో క్లిక్ ఆన్ న్యూ లేయర్ అండ్ ఎలిప్స్ టూల్. సో మనం ఏదైనా ఒక ఫిక్స్డ్ సైజ్ లో షేప్ అనేది కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. షిఫ్ట్ హోల్డ్ చేసుకొని సో ఇలా ఓవల్ షేప్ లో ఎప్పుడు షేప్ అనేది చిప్ రిక్వైర్మెంట్ ఉండి సో ఆ టైప్ అనేది డిజైన్ అనేది చేసుకోవాలి అనుకున్నప్పుడే సో ఇలా ఓవెల్ షేప్స్ అనేది యాడింగ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉంది ఓవెల్ షేప్ లోనే యాడ్ చేస్తే సో ఈ డిజైన్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది అనుకున్నప్పుడే మనం సో ఓవెల్ షేప్ అనేది యాడింగ్ అనేది చేయాలి. సో లేదంటే నార్మల్ గా సర్కిల్ అనేది డిజైన్ అనేది చేయాలి అనుకున్నప్పుడు సో ఇలా ఓవెల్ షేప్ అనేది యాడింగ్ అనేది చేయకూడదు. చాలా మంది ఇక్కడ ఓవెల్ షేప్స్ రిలేటెడ్ లో అండ్ ఇలా ర్యాండమ్ గా యాడింగ్ అనేది చేస్తుంటాం. సో ఇలా సర్కిల్ అనేది పర్ఫెక్ట్ సర్కిల్ అనేది డ్రా అనేది అవ్వాలనుకున్నప్పుడు సో నెక్స్ట్ సో ఎలిప్స్ టూల్ ని సెలెక్షన్ చేసుకొని షిఫ్ట్ హోల్డ్ చేసుకొని డ్రా అనేది చేసుకోవాలి. సో ఇలా 3 సర్కిల్స్ యాడింగ్ అనేది చేసినప్పుడు 3 సర్కిల్ కూడా మనం ఈక్వల్ గా డ్రా అనేది చేయలేం. సో అందుకోసం మనకు కాపీ పేస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ కంట్రోల్ టీ. సో ఇలా ఒక షేప్ అనేది యాడింగ్ అనేది చేసిన తర్వాత సో మనకు నచ్చిన షేప్ లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ 3 కంటిన్యూగా యాడ్ అవ్వాలనుకుంటే కంట్రోల్ చేతో కాపీ అనేది చేసుకోవచ్చు. అండ్ మూవ్ టూల్ ని యూజ్ చేసుకొని సో ఫస్ట్ వన్ టూల్ మూవ్ టూల్, సో వీ క్లిక్ చేస్తుంటే మూవ్ టూల్ అనేది యాక్టివేట్ అవుతుంటుంది. అండ్ మూవ్ టు మిడిల్, సో అగైన్ కంట్రోల్ చే, సో అగైన్ ఇంకొక కాపీ అనేది క్రియేట్ అవుతుంటుంది. సో షార్ట్ కట్ డూప్లికేట్ ని షార్ట్ కట్ చేసుకోవడానికి కంట్రోల్ చే అండ్ మూవ్ టు యాడ్. సో ఇలా నంబర్ ఆఫ్ కాపీస్, సో ఎన్నైనా కాపీస్ కంట్రోల్ చేతో క్లిక్ చేసుకొని మనం ఎన్నైనా కాపీస్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో డిలీట్ క్లిక్ చేస్తుంటే సెలెక్ట్ చేసి డిలీట్. సో వీటిని ఎట్ ఏ టైం 3ని
కంట్రోల్తో హోల్డ్ చేసుకొని కీబోర్డ్లో లెఫ్ట్ క్లిక్ చేస్తుంటే 3 సెలెక్ట్ అవుతుంటుంది అండ్ ఫిల్లోకి వెళ్ళి కలర్స్ని కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ స్ట్రోక్ కూడా టర్న్ ఆఫ్ చేసుకోవాలి. సో స్ట్రోక్ ఓన్లీ మనకు స్మాల్ బాక్సెస్కి అండ్ టెక్స్ట్కి యాడింగ్ అనేది చేయాల్సిన అవసరం లేదు. స్ట్రోక్ అనేది టర్న్ ఆఫ్ అని చేస్తున్నాం. సో ఎట్ ఏ టైం ఈ 3 బాక్సెస్ని స్మాల్ సైజ్లోకి యాడ్ చేసుకోవాలంటే కంట్రోల్ టీతో సో ఇలా ఎట్ ఏ టైం 3 బాక్సెస్ సైజెస్ని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో అగైన్ సో ఈ 3 కాపీస్ని సేమ్తో కంట్రోల్ చేతో కాపీ అనేది చేశాను అండ్ కంట్రోల్ టీతో సెలెక్షన్ చేసుకొని కంప్లీట్గా కాపీ పేస్ట్ జాబే ఉంటుంది డిజైన్స్ రిలేటెడ్లో. సో మనం కొత్తగా డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. సో ప్రతిదాన్ని డిజైన్ చేసిన దాన్ని డిఫరెంట్ టైప్స్లో కాపీ అనేది చేసుకోవచ్చు. సో వీటిని సైజ్ అనేది డిక్రీజ్ అనేది చేసుకోవాలనుకున్న సైజ్ డిక్రీజ్ అండ్ ఏదైనా డిజైన్స్లో మనం సో రెయిన్బో లాగా డిఫరెంట్ కలర్స్ అనేది యాడింగ్ అనేది చేయకూడదు. ఓన్లీ 2 or 3 సో మినిమం 4 కలర్స్ కన్నా ఎక్కువ కలర్స్ అనేది అప్లై అనేది చేయకూడదు. సో నంబర్ ఆఫ్ కలర్స్ అనేది ఉంటుంటే మనకు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ ఐ క్యాచింగ్గా కూడా ఉండదు. సో ఎంత తక్కువ కలర్స్ అనేది ఉంటే సో అంత రీడబుల్ అనేది ఈజీగా ఉంటుంది మనకు. సో సేమ్ 3 సెలెక్షన్ చేసుకోండి అండ్ ఫిల్లోకి వెళ్ళండి. సో ఇఫ్ మీకు ప్రాపర్టీస్ అనేది సో క్లోజ్ అనేది చేసుకుంటే విండోస్లోకి వెళ్తే ప్రాపర్టీస్ అనేది కనిపిస్తుంటాం. సో ఏదైనా లేయర్ విండో టూల్ బార్స్ ఏదైనా మిస్ అవుతే సో ఇక్కడ విండోస్ క్లిక్ చేయండి అండ్ ఇక్కడ ప్రాపర్టీస్ లేయర్స్ బ్రషెస్ యాక్షన్స్ సో ఇక్కడ నుంచి మీరు ఏదైనా చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో ప్రాపర్టీస్ సో మళ్ళీ యాడ్ అనేది సో ఇక్కడ మనకు రీసెంట్ కలర్స్ ఉంది కదా సో రీసెంట్ కలర్స్ని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో బట్ ఈ డిజైన్స్ అనేది మనకు కలర్స్ అనేది యాడింగ్ అనేది అయిపోయింది. సో ఎవ్రీ ఇమేజ్ పైన సో మోటోతో చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో తర్వాత మనం దీన్ని పర్ఫెక్ట్ అలైన్మెంట్లో యూజింగ్ గ్రిడ్స్ని యూజింగ్ అనేది చేసుకొని సో మనం గ్రిడ్స్ని కూడా ఎలా యాడ్ చేసుకోవాలో కూడా ఉంటుంది. సో ఒక్కొక్క దానికి ఈ గ్రిడ్స్ అనేది మనకు సో స్కేలింగ్ లాగా సో మార్జిన్స్ అనేది డ్రా చేసుకొని ఒక పర్ఫెక్ట్ లైన్లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో సమ్ టైమ్స్ మనం ఇలా యాడింగ్ అనేది చేసినప్పుడు సో వన్ టైం డౌన్కి అండ్ టాప్కి అనేది ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ గ్రిడ్స్ని స్కేలింగ్ లాగా సో మార్జిన్స్ అనేది డ్రా చేసుకొని సో వాటిని కూడా ఒక లైన్ వైజ్గా ఆర్డర్ వైజ్గా యాడింగ్ అనేది చేసుకోవడానికి ఈ గ్రిడ్స్ అనేది యూజింగ్ అనేది అవుతుంది. సో ఇక్కడ 1 by 1 అండ్ డిఫరెంట్ సో టాప్కి అండ్ డౌన్కి అని ఉంది కదా సో ఇలా ఈక్వల్గా ఉండాలనుకుంటే ఈ గ్రిడ్స్ పైన మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ సెంటర్స్లో సో ఇలా లేఅవుట్ని అలైన్మెంట్ చేసుకోవాలని ఉంటుంది. సో ఇఫ్ మీకు సో ఈ గ్రిడ్స్ అనేది స్టార్టింగ్లో మీకు హైడింగ్ అనేది ఎలా చేసుకోవాలో ఐడియా లేకపోతే సో వ్యూ మోడ్లోకి వెళ్ళండి అండ్ ఇక్కడ షో ఆప్షన్స్ ఉంది కదా షో ఆప్షన్స్లో గైడ్స్ అనేది కనిపిస్తుంటాయి. సో గైడ్స్ని ఇక్కడ గ్రిడ్స్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ సో ఇఫ్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే వ్యూ షో అండ్ గ్రిడ్ అండ్ గైడ్స్ పైన క్లిక్ చేస్తే గైడ్స్ అనేది టర్న్ ఆఫ్ అవుతుంటాయి అండ్ టిక్ చేసుకుంటే సరిపోతుంది గ్రిడ్స్. సో ఇలా కూడా హైడ్ అనేది చేసుకోవచ్చు. సేమ్ కలర్స్ అనేది అప్లై అనేది అయిపోయింది. అండ్ సో ఫర్దర్గా నెక్స్ట్ క్లాస్లో టెక్స్ట్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక లేఅవుట్ అనేది డిజైన్ అనేది చేసుకోండి. సో మోర్ టు డౌన్ అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ షేప్ డౌన్లో ఏదైతే షేప్ అనేది అప్లై అనేది చేశారో సో సేమ్ షేప్ని ఇక్కడ కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇవన్నీ సెలెక్షన్ క్లిక్ ఆన్ లాక్ సింబల్ అగైన్ న్యూ లేయర్ సో సేమ్ ఆప్షన్స్తో సో ఇక్కడ సర్కిల్స్ అనేది యాడింగ్ అనేది చేస్తాం స్ట్రోక్ అనేది అప్లై అనేది చేస్తాం అండ్ యారోస్ని కూడా మనకు డాటెడ్ యారోస్ని యాడింగ్ అనేది చేసుకోవాలి. సో ఇది కూడా ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. సేమ్ కంప్లీట్గా షేప్ టూల్స్ని యూజ్ చేసుకునే బిజినెస్ ఫ్లైయర్స్ మొత్తం డిజైన్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకు ఓన్లీ షేప్ టూల్స్. సో ఇందులో మనకి ఎలాంటి బ్రష్ టూల్ అనేది యూజింగ్ అనేది చేయం ఆర్ ఎనీ టూల్ అనేది ఓన్లీ బిజినెస్ ఫ్లైయర్స్ అండ్ సోషల్ మీడియా పోస్టర్స్ని డిజైన్ చేసుకునే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీకి ఆర్ బిజినెసెస్కి వర్క్ చేయాలనుకుంటే సో కంప్లీట్గా ఈ టైప్స్ ఆఫ్ వర్క్ అనేది ఉంటుంది మనకు. ఓన్లీ షేప్ టూల్ అండ్ టెక్స్ట్ టూల్ వస్తే సో నంబర్ ఆఫ్ ఫ్లైయర్ డిజైన్స్ అనేది యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ న్యూ లేయర్ అండ్ అగైన్ చూస్ ఎలిప్స్ సో జస్ట్ డ్రా అండ్ చూస్ కలర్స్ ఇక్కడ స్పాచెస్ కనిపిస్తుంది కదా సో స్పాచెస్లో రీసెంట్ కలర్స్ అనేది యాడింగ్ అనేది చేసుకోండి.
సో ఎవ్రీ టైం మనం కలర్ చూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో రీసెంట్గా మనం ఏదైతే కలర్ అనేది యూజ్ చేసామో సో ప్రతిదీ ఇక్కడ విజిబుల్ అవుతుంటారు. సో సైజ్ ఇంక్రీజ్, అండ్ నెక్స్ట్ డౌన్ లో సో హైడ్ చేసుకోవాలనుకున్నా సో హైడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ టెక్స్ట్ అండ్ షేప్స్ లో ఇమేజెస్ కూడా ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో కూడా నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ అనేది చేద్దాం. సో ఫస్ట్ లేఅవుట్ అనేది డిజైన్ అనేది చేయండి. సో ఇలా డైలీ మీరు క్రియేట్ అనేది చేస్తుంటే సో మీ స్పీడ్ అనేది కూడా ఇంక్రీజ్ అనేది చేస్తుంది. సో జస్ట్ క్లిక్ ఆన్ న్యూ లేయర్, సో హైడ్ దిస్. సో అక్కడ ఇక్కడ ఉన్న డిజైన్ అనేది క్రియేట్ అనేది చేద్దాం. అండ్ ఎలిప్స్ టూల్ అండ్ జస్ట్ డ్రా. సో ఇక్కడ మనం ర్యాండమ్ గా డ్రా అనేది చేస్తున్నాం. షిఫ్ట్ హోల్డ్ చేసుకోకుండా సో ర్యాండమ్ గా డ్రా అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు డ్రా అనేది చేసేటప్పుడు సో వన్స్ ఒకసారి ఇలా డ్రా అనేది చేసుకొని కంట్రోల్ టీని యూజ్ చేసుకొని సో అగైన్ మనకి నచ్చిన షేప్ లోకి యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో షిఫ్ట్ హోల్డ్ చేసుకొని సో ఈ టెక్స్ట్ అండ్ దీన్ని సైజ్ ని సో నార్మల్గా డ్రా చేస్తుంటే సో ఈక్వల్ గా సైజ్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంటుంది. ఓన్లీ మనకు విడ్తే ఇంక్రీజ్ అవ్వాలనుకున్నప్పుడు షిఫ్ట్ ని హోల్డ్ చేసుకొని ఓన్లీ విడ్త్ ని ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ డౌన్ బటన్ క్లిక్ చేసి షిఫ్ట్ హోల్డ్ చేసుకొని ఓన్లీ హైట్ ని కూడా మనం ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా కార్నర్ కి షిఫ్ట్ హోల్డ్ చేస్తుంటే సో మనకు నచ్చిన షేప్ లోకి కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి టైంలో సో ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్ అనేది సో యాడింగ్. సో దీనికి మనం ఇమేజ్ ని కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో దీనికి చూస్ డిఫరెంట్ కలర్, ఒక వైట్ కలర్ యాడింగ్ అనేది చేస్తున్నాను. సో దీనికి ఎల్లో కలర్ స్ట్రోక్ అప్లై అనేది చేసుకోవాలనుకుంటే స్ట్రోక్ లో సైజ్ ఇంక్రీజ్, చూస్ ఎల్లో కలర్ ఫీడ్స్ అండ్ కలర్స్ ని యాడింగ్ అనేది చేయండి. సో ఈ వైట్ ప్లేస్ లో మనం ఇమేజ్ అనేది ప్లేసింగ్ అనేది చేసుకోవచ్చు. సో దీనికి అగైన్ స్ట్రోక్ ని అప్లై అనేది చేసుకోవాలనుకుంటే సో కంట్రోల్ చేతో కాపీ. సో నెక్స్ట్ సో డౌన్ లో ఉన్న ఇమేజ్ కి 2 కాపీస్ అనేది క్రియేట్ అనేది అయింది. సో డౌన్ లో ఉన్నదాన్ని కంట్రోల్ టీతో సెలెక్షన్ చేసుకొని మూవ్ టు డౌన్. సో దీంట్లో ఎనీ వన్ ఇమేజ్ కి కలర్ చేంజ్. సో ఇలా నెక్స్ట్ ఇమేజ్ లో మనం యాడింగ్ అనేది చేసుకోవాలి. 2 స్ట్రోక్స్ ఆఫ్ ఇమేజెస్ అనేది యాడింగ్ అనేది. సో ఫస్ట్ వన్ ఎలిప్స్ కి ఎల్లో కలర్ అండ్ నెక్స్ట్ వన్ డౌన్ కి మూవ్ అనేది చేసాం. సో నెక్స్ట్ ఇమేజ్ బిసైడ్ లో యాడింగ్ అనేది చేసినప్పుడు సో ఈ ఎఫెక్ట్ అనేది మీకు క్రియేట్ అనేది అవుతుంటుంది. ఫర్దర్ క్లాసెస్ లో మల్టిపుల్ స్ట్రోక్స్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఏదైనా ఒక డిజైన్ అనేది ఉంటుంది, ఇక్కడ ఒక షేప్ అనేది ఉంది. సో దీనికి బ్లెండింగ్ ఆప్షన్స్ లో ఫర్దర్ క్లాసెస్ లో బ్లెండింగ్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో దీనికి స్ట్రోక్ 1 అండ్ ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి సో స్ట్రోక్ 2 అండ్ అగైన్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి సో ఇది మనకి ఇంకా అడ్వాన్స్ ఆప్షన్స్ లో ఉంటుంది స్ట్రోక్ 3. సో ఇలా మల్టిపుల్ స్ట్రోక్స్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో మనకు ఫర్దర్ క్లాసెస్ లో ఉంటుంది. ఒక సింగిల్ ఇమేజ్ కి ఒక ఇమేజ్ కి సో నంబర్ ఆఫ్ స్ట్రోక్స్ అనేది కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ మాన్యువల్ గా ఎలా యాడ్ చేసుకోవాలో కూడా ఇక్కడ డిఫరెంట్ 2 షేప్స్ ని యూజింగ్ అనేది చేసి యాడింగ్ అనేది చేస్తాం కదా. ఫర్దర్ క్లాస్ లో ఆప్షన్స్ వచ్చినప్పుడు మీరు ఈ ప్లేస్ లో సో ఇక్కడ ఉన్న స్ట్రోక్స్ ని యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో అలాగే సో ఇందాక మనం హైడింగ్ అనేది చేసిన లేయర్ ని మూవ్ టు టాప్. ఇక్కడ కూడా లేయర్ అనేది యాడ్ అనేది అయిపోయింది. సో ఇలా మనకు డిజైన్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో సేమ్ టైప్ ఆఫ్ డిజైన్. అండ్ ఇందులో సో ఏదైనా 2 షేప్స్ ని సో ఇక్కడ ఎలిప్స్ 4 అండ్ 4 కాపీ అనేది సో రెండు ఎట్ టైం ని మూవ్ అనేది చేసుకోవాలనుకుంటే కంట్రోల్ తో సెలెక్షన్ చేసుకొని కంట్రోల్ టీ తో సో ఇలా 2 ఎట్ టైం మూవ్ అనేది చేసుకోవచ్చు. సో దీన్ని ఇలా అలైన్మెంట్ చేసుకోవాలి మనకు నెక్స్ట్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ షేప్స్ అనేది క్రియేట్ అనేది చేయండి. సో ఇందులో కూడా మీకు డాటా స్ట్రోక్స్ ని అప్లై అని చేసుకోవాలనుకుంటే కంట్రోల్ జేతో కాపీ అండ్ కంట్రోల్ టీ సైజ్ డిక్రీస్. సో అగైన్ షేప్ టూల్ ని సెలెక్షన్ చేసుకోండి అండ్ చూస్ వైట్. ఫిల్ లోకి వెళ్ళి కలర్ అనేది హైడ్, ఓన్లీ స్ట్రోక్ అప్లై.
ఓన్లీ స్ట్రోక్ అనేది అప్లై అయింది. సో సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే సో 1 పిక్సెల్స్ నుండి 3 పిక్సెల్స్. సో if కనిపించకపోతే సో 5. ఇలా మనకు నచ్చిన సైజ్ని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో మిడిల్ ఆఫ్ ద ఏరియాలోనే బ్రేక్ అవ్వాలి అనుకున్నప్పుడు కంటిన్యూగా ఎండ్ వరకు కాకుండా ఓన్లీ ఇక్కడ వరకే స్ట్రోక్ అనేది కావాలనుకున్నా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో యూజింగ్ మాస్క్ టూల్ని యూజింగ్ అనేది చేసుకొని ఇక్కడ మాస్క్ యూజ్ చేస్తుంటే సో మనం ఎరేజ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది కనిపిస్తుంటుంది. సో ఇలా ఒక వైట్ బాక్స్ అనేది క్రియేట్ అవుతుంటుంది అండ్ బ్లాక్ కలర్ని చూజ్ చేసుకోవాలి అండ్ బ్రష్ టూల్ అండ్ హార్డ్ రౌండ్ బ్రష్. సో మనకి ఎక్కడికైతే కావాలో సో అక్కడి వరకు డ్రా అనేది చేసుకోవచ్చు. కంట్రోల్ చే. సో ఇక్కడ వరకు కావాలనుకున్నా సో ఈ ప్లేస్ వరకు డ్రా అనేది చేసుకోవచ్చు. సో ఇందులో మనకి ఇక్కడైతే కంటిన్యూస్గా ఉందో డిజైన్ సో ఇలా మనకు నచ్చిన ప్లేస్ వరకు డ్రా అనేది చేసుకోవచ్చు. సో మళ్ళీ కంట్రోల్ జెడ్ క్లిక్ చేస్తుంటే బ్యాక్ వస్తుంటుంది. ఆ మాస్క్ని టూలింగ్ యూజ్ చేసుకొని వైట్ కలర్ అనేది అప్లై అనేది చేస్తే సో మళ్ళీ యాడ్ అనేది అవుతుంటాం. సో ఓన్లీ ఈ ఏరియా వరకే డ్రా అవ్వాలనుకుంటే జస్ట్ కార్నర్లో సో ఏదైనా ఏరియాని ఎరేజ్ అనేది చేసుకోవాలనుకుంటే మాస్క్ని సెలెక్షన్ చేసినప్పుడు బ్లాక్ ఫర్ రిమూవ్, వైట్ ఫర్ యాడ్. సో ఇక్కడ వరకు రిమూవ్ చేశాను. ఇఫ్ యాడ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ కలర్ స్విచ్ ఆప్షన్ ఉంది కదా, ఎక్స్ క్లిక్ చేస్తే మీకు కలర్స్ అనేది స్విచ్ అనేది అవుతుంట. సో చూజ్ వైట్ కలర్, సో యాడ్. సో ఇక్కడ వరకు కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇవి ఐకాన్స్ పిఎన్జీస్ ఉంటాయి. సో పిఎన్జీస్ని యాడ్ అనేది చేసుకోవచ్చు. కంట్రోల్ టీతో సో సైజ్ అనేది స్మాల్గా చేసుకోవాలనుకున్నా సో ఇక్కడున్న ఐకాన్స్ అనేది యూజింగ్ అనేది అవుతుంది. సో వీటిని అలైన్మెంట్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఆఫ్టర్ ఇమేజెస్ అనేది అప్లై అనేది చేసిన తర్వాత. సో ఏదైనా టెక్స్ట్ రిలేటెడ్లో జస్ట్ ఒక ఇమేజ్ అనేది అప్లై అనేది చేయండి. సో ఇక్కడ వరకు డిజైన్ అనేది చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో దీనికి టెక్స్ట్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి చూద్దాం. సో ఏదైనా ఇమేజ్కి మనం ఇక్కడ కూడా కొన్ని షేప్స్ అనేది అప్లై అనేది చేయండి. సో క్లిక్ ఆన్ న్యూ లేయర్. సో వీటిని కూడా లాక్ చేశాను. అండ్ సో ఏదైనా మూమెంట్స్ అనేది చేసినప్పుడు సో ఇక్కడ మనం చేసిన వర్క్ ఏరియా ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. సో లాక్ చేయకపోతే సో ప్రతిదీ చేంజ్ అనేది అవుతుంటుంది. సో డిఫరెంట్ పొజిషన్లోకి చేంజ్ అయినప్పుడు సో మళ్ళీ దాన్ని సేమ్ పొజిషన్లోకి రావడం అనుకుంటుంది. సో టైం అనేది వేస్ట్ అనేది అవుతుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఇలా లాక్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎలిప్స్ టూల్ని యూజ్ చేసుకొని అండ్ షిఫ్ట్ హోల్డ్ చేసుకొని సో ఇమేజ్ని ఇక్కడ కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో దీనికి ఒక డిఫరెంట్ కలర్ అనేది అప్లై అనేది చేయండి. సో దీని ప్లేసెస్లో మనం ఇమేజెస్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో మీరు వేరే డిజైన్ చేసినప్పుడు సో ఇవన్నీ ఆప్షన్స్ అనేది ఉండవు మీకు. మనకు ఎన్ని పేజెస్ అండ్ ఎన్ని ఇమేజెస్ అనేది యాడ్ చేస్తే మనకు ఎలాంటి క్వాలిటీ అనేది లాస్ అనేది అవ్వదు. సో ఫోటోషాప్ అనేది హై క్వాలిటీ ఇమేజెస్ని, హై క్వాలిటీ అవుట్పుట్స్ని జనరేట్ అనేది చేసుకోవడానికి సో ఈ ఫోటోషాప్స్ని క్రియేట్ అనేది చేస్తారు. సో మనం ఎన్నిసార్లు డూప్లికేట్ చేసినా అండ్ ఎంత వీటిని చేంజ్ అనేది చేసినా సో ఎలాంటి క్వాలిటీ అనేది మిస్ అనేది అవ్వదు. సో ఇక్కడ మనకు 200% జూమ్లో ఉంది. సో అయినా ఎలాంటి క్వాలిటీ అనేది మిస్ అనేది అవ్వదు. సో ఇమేజ్ చూస్తుంది. సో దీన్ని ఎంత లార్జ్ ప్రింట్లోకైనా మనం ప్రింటింగ్ అనేది తీసుకోవచ్చు. సో వీటికి కూడా స్ట్రోక్ అనేది అప్లై అనేది చేద్దాం. సో ర్యాండమ్గా ఏదైనా కలర్ అనేది అప్లై అనేది చేసుకోండి. సో ఈ కలర్స్ ఇమేజెస్ని ప్లేసింగ్ అనేది చేస్తుంటాం కాబట్టి మనకి ఏ కలర్ అనేది అప్లై అనేది చేసుకున్నా నో ప్రాబ్లం. ఒక 20% స్ట్రోక్, సో 30. సో మాన్యువల్గా ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే యారోస్ని యూజ్ చేసుకొని ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ సో అగైన్ సేమ్ స్ట్రోక్ని సో నెక్స్ట్ ఇమేజ్కి యాడ్, దీనికి 30% యాడ్ చేస్తే
సో సేమ్ ఇమేజ్కి యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో లేదంటే సో ఇక్కడ ఉన్న ఇమేజ్ని కంట్రోల్ చేతో కాపీ, సో వన్ అప్లై అని చేసి సో నెక్స్ట్ ఇమేజ్కి యాడింగ్ అనేది చేసుకుంటాం. సో దీనికి అవుట్పుట్ లుక్ అనేది సో కంప్లీట్గా టెక్స్ట్ని యాడింగ్ అనేది చేసి అండ్ ఇమేజెస్ని యాడింగ్ అనేది చేసిన తర్వాతనే సో దీనికి ఫైనల్ అవుట్పుట్ లుక్ అనేది క్రియేట్ అవుతుంటుంది. సో ఫస్ట్ ఇప్పుడు ఓన్లీ ఒక షేప్స్ అనేది డిజైన్ అనేది చేసాం కదా. సో షేప్స్ డిజైన్ చేస్తే మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది రాదు. సో ఇప్పుడు మనం ఏదైనా ఇమేజ్లో షేప్లో ఇమేజెస్ అనేది ఇంపోర్ట్ అనేది చేసుకోవాలనుకుంటే సో జస్ట్ ఒక సింగిల్ ఇమేజ్ పైన ఫస్ట్ ఒక షేప్ పైన మీకు డ్రా చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఒక షేప్ అనేది డ్రా అనేది చేస్తాను. సో ఈ షేప్లో ఇమేజ్ అనేది ఇంపోర్ట్ అనేది చేసుకోవాలనుకుంటే ఫైల్, ప్లేస్ ఎంబెడెడ్, సో ఇమేజ్ని సెలెక్షన్ చేస్తున్నాను. సో ఇలా ఇమేజ్ని టాప్లో యాడింగ్ అనేది చేసిన తర్వాత సో ఈ సేమ్ సర్కిల్లోకి ఇక్కడ ఉన్న ప్రతి సర్కిల్లోకి మనం ఇమేజెస్ని అండ్ షేప్స్లోకి ఎనీ షేప్స్లోకి ఇంపోర్ట్ అనేది చేసుకోవాలనుకుంటే సో రైట్ క్లిక్, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. సో బిఫోర్ దట్ మీరు ఒక సింగిల్ ఇమేజ్ పైన ట్రై అనేది చేయండి. సో ఫస్ట్ సింగిల్ ఇమేజ్ పైన ట్రై చేసిన తర్వాత సో ఈ లేఅవుట్లో డిజైన్ అనేది చేయండి. సో ఫస్ట్ ఇక్కడే చేస్తే మీరు కన్ఫ్యూజన్ అవుతుంటారు. కంట్రోల్ టీతో సైజ్, సో ఇలా షేప్స్లోకి ఇమేజ్ అనేది ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. సో దీన్ని రిలీజ్ చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్, రిలీజ్ క్లిప్పింగ్ మాస్క్. సో మీరు డిఫరెంట్ పొజిషన్స్లో యాడింగ్ అనేది చేసి కంట్రోల్ టీతో సో ఈ ప్లేస్లో యాడ్ చేసి అండ్ షేప్ అనేది సో డిఫరెంట్ ప్లేస్లో ఉంటే సో మీకు యాడ్ అనేది అవ్వదు. రైట్ క్లిక్, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. ఇక్కడ ఈ ప్లేస్లో యాడ్ అయిపోయింది బట్ మనకు కనిపించట్లేదు. సో ఎగ్జాక్ట్గా ఇమేజ్ టెక్స్ట్ పైన షేప్ పైనే మనకు ఇమేజ్ అనేది ఉండాలి. ఇలా ఓవర్లాప్ అనేది యాడ్ చేసిన తర్వాత అండ్ షేప్ ఏదైతే ఉందో సో మనం ఈ షేప్లోకి ఇంపోర్ట్ అవ్వాలనుకుంటే సో ఈ షేప్ పైనే ఇమేజెస్ అనేది ఉండాలి. సో దీనిపైన మళ్ళీ అగైన్ డిఫరెంట్ లేయర్స్ అనేది ఉంటే వర్క్ అనేది అవ్వాలి. సో ఇది ఒకసారి చెక్ చేసుకొని సో తర్వాత ఇమేజెస్ పైన యాడింగ్ అనేది చేయండి. సో ఇలా క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. సో దీని తర్వాత స్ట్రోక్ అనేది అప్లై అనేది చేసిన సో మనకి స్ట్రోక్ కూడా యాడ్ అనేది అవుతుంది. సో స్ట్రోక్ అండ్ ఇమేజ్ షేప్లోనే మనకు ఇమేజ్ అనేది ఉంటుంది. సో ఇది ఒకసారి ఇలా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఇమేజ్ పైన యాడింగ్ అనేది చేయండి. సో ఇక్కడ ఎలిప్స్ 4 అనేది ఉంది కదా. సో మనం రైట్ క్లిక్ చేస్తుంటే సో మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది ఎలిప్స్ 4 ఉంది ఇక్కడ. సో లాక్ అండ్ ఇందులో కొన్ని స్టూడెంట్స్ ఇమేజెస్ని యాడింగ్ అనేది చేసుకోవాలనుకుంటే సో ప్రీపిక్ అని ఒక వెబ్సైట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ సెర్చ్లో ప్రీపిక్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇలా ఉంటుంది డాష్ బోర్డ్, మెయిన్ వెబ్సైట్ ప్రీపిక్.com. సో ఇక్కడ సర్చ్ స్టూడెంట్స్, ఎనీ ఇమేజ్ సర్చ్ చేసినా మీకు ఇక్కడ వస్తుంటుంది. సో ఇక్కడ ఎక్స్క్లూడ్ ఏ జనరేటెడ్ అని పెట్టండి అండ్ లైసెన్స్ టైప్ ఫ్రీ అనేది చూస్ చేసుకోండి. సో మనకు ఫ్రీ ఇమేజెస్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఇమేజ్ సో ఎనీ ఇమేజ్ మీరు యూజింగ్ అనేది చేసుకోవచ్చు. ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజ్ అనేది యూజింగ్ అనేది చేయండి. సో ఇమేజెస్ మనకు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేది ఉంది కదా. సో ఒకరు డిజైన్ టైప్ అండ్ ఇంకొకరు డిజైన్ టైప్. సో సేమ్ మనం రీక్రియేట్ అనేది చేయాలనుకుంటే సో ప్రతి ఒక్కరు సేమ్ అనేది డిజైన్ అనేది చేస్తుంటాం. సో అలా కాదు, ఒక్కొక్క డిఫరెంట్ టైప్లో ఉండాలి డిజైన్. సో అందుకే మీరు ఓన్గా సో మీకు నచ్చిన బిజినెస్ ప్లేయర్స్ అనేది సెర్చ్ అనేది చేయండి. సో ఇందులో మీకు స్క్రోల్ అనేది చేయండి అండ్ నంబర్ ఆఫ్ డౌన్కి స్క్రోల్ చేస్తే నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ ఈ డిజైన్ని రీక్రియేట్ అనేది చేసిన తర్వాత సో తర్వాత రిమైనింగ్ మీకు నచ్చిన డిజైన్స్ అనేది రిఫరెన్స్ లాగా తీసుకొని రీక్రియేట్ అనేది చేయండి అండ్ టెక్స్ట్ అనేది సో మీకు నచ్చిన టెక్స్ట్ అనేది అప్లై అనేది చేయండి. సో టుమారో క్లాస్లో మనం టెక్స్ట్ని ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చూద్దాం. అండ్ ఇప్పుడు సో ఇక్కడ ఉన్న ఇమేజ్లో సో డౌన్లోడ్ ఎలిప్స్ 4 అండ్ ఫైల్, ప్లేస్ ఎంబెడెడ్ అండ్ డౌన్లోడ్స్ కంప్లీట్ అవ్వలేదు. సో చూస్ ప్రీపిక్ క్లిక్ ఆన్ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఇమేజ్ అనేది డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది. ఫోటోషాప్. సో ఇక్కడ మనకు 2 ఎలిప్స్ అనేది ఉంది. సో ఫ్రంట్ వన్ ఏదైతే ఉందో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, అన్లాక్ చేసుకొని సో అందులో ఏదైనా ఒక కలర్ అనేది ఫిల్ అనేది చేసుకోవాలి. సో ఇది ఎలిప్స్ 4 కాకుండా ఎలిప్స్ 4 కాపీలో ఉంది. సో పింక్ ఏరియా ఏదైతే ఉందో
వన్ కలర్ నేను యాడింగ్ అనేది చేస్తున్నాను కదా. సో ఈ కలర్ లోనే మనకు ఇమేజ్ అనేది ఇంపోర్ట్ అనేది అవ్వాలి. సో ఈ ఇమేజ్ ని సెలెక్షన్ అనేది చేసుకోండి. ఫైల్, ప్లేస్ ఎంబెడ్, కంట్రోల్ టీ తో ట్రాన్స్ఫార్మ్, జస్ట్ సో సేమ్ లేఅవుట్ లాగా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ క్లిక్ ఆన్ రైట్ క్లిక్, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. ఇలా మనం సో వన్స్ ఒకసారి క్లిప్పింగ్ మాస్క్ యాడింగ్ అనేది చేసుకున్న తర్వాత కూడా మన ఇమేజ్ అనేది సో సేమ్ సో అందులోనే క్లిప్ అయి ఉంటుంది. సో మనకు నచ్చిన షేప్ లోకి అండ్ నచ్చిన మూమెంట్ లోకి చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో అలాగే ఇందులో కూడా సో సెలెక్ట్ ఇమేజ్, సో సింగిల్ ఇమేజెస్ ఏదైనా ఉంటే సో వాటిని డౌన్లోడ్, క్లిక్ ఆన్ డౌన్లోడ్ ఫర్ నెక్స్ట్ ఇమేజ్. టూ ఇమేజెస్ డౌన్లోడ్ అయిపోయింది కదా. సో ఇక్కడ ఒక బాక్స్ లో ఎలిప్స్ 5 కాపీలో ఇమేజ్, ఫైల్, ప్లేస్ ఎంబెడెడ్ అండ్ డౌన్లోడ్స్, జస్ట్ చూస్ ఇమేజ్ అండ్ కంట్రోల్ టీ, ట్రాన్స్ఫార్మ్. సో ఇఫ్ మీరు ఈ ఇమేజ్ ని సెలెక్షన్ చేసుకొని సో దీనిపైన క్లిప్పింగ్ మాస్క్ అని క్లిక్ చేస్తే మీకు యాడ్ అనేది అవుతుంది. సో ఎగ్జాక్ట్ గా సో ఇక్కడ జస్ట్ ఒకసారి ఇక్కడ ఆటో సెలెక్ట్ అనేది ఆప్షన్ లో ఉండాలి. అండ్ రైట్ క్లిక్ చేసుకొని ఎలిప్స్ 5 కాపీ. సో ఇక్కడ మీకు ఇంకా కన్ఫ్యూజింగ్ గా ఉండి ఎలిప్స్ 5 అండ్ ఎలిప్స్ 5 కాపీకి సో కన్ఫ్యూజింగ్ గా ఉంటే సో డబుల్ క్లిక్ చేసుకొని సో ఎలిప్స్ 1, సో సర్కిల్ 1, సో నచ్చిన నేమ్ అనేది సర్కిల్ 2. సో ఇక్కడ దీన్ని సెలెక్షన్ చేసుకొని డబల్ క్లిక్, నేమ్ పైన డబల్ క్లిక్ చేసుకొని సర్కిల్ 1. సో లేదంటే బిగ్ సర్కిల్ అండ్ స్మాల్ సర్కిల్. సో ఇలా మీకు నచ్చిన నేమ్ అనేది ఐడెంటిఫై గా ఉండేలాగా చూసింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన నేమ్ అనేది చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను బిగ్ సర్కిల్ లో యాడింగ్ అనేది చేస్తున్నాను. జస్ట్ సెలెక్ట్ అండ్ ఫైల్, ప్లేస్ ఎంబెడెడ్, చూస్ ఇమేజ్, నెక్స్ట్ కంట్రోల్ టీ తో ట్రాన్స్ఫార్మ్, రైట్ క్లిక్, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. సో ఈ షేప్ లోకి యాడింగ్ అనేది అయిపోయింది. సో ఇలా మల్టిపుల్ షేప్స్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇమేజ్, ఫైల్, ప్లేస్ ఎంబెడెడ్, కంట్రోల్ టీ తో ఎగ్జాక్ట్ గా షేప్ పైన యాడింగ్ అనేది చేసుకోవచ్చు. రైట్ క్లిక్, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. సో ఇలా మీరు ఫ్రీక్వెంట్ గా వర్కింగ్ అనేది చేస్తుంటే సో మీకు ఈ టూల్స్ గురించి అర్థం అనేది అవుతుంది. సో రెండు సర్కిల్స్ ని సెలెక్షన్ అనేది చేసుకొని ఎట్ టైం సో ఈ స్ట్రోక్స్ ని కూడా సో 61 ఉంది కదా. స్ట్రోక్ అనేది ఒక 51% కి యాడింగ్ అనేది చేసుకోవాలనుకున్నా సో రెండు సర్కిల్ ని సెలెక్షన్ అనేది చేసుకున్నాం కాబట్టి సో 10% యాడింగ్ అనేది చేసుకోవాలనుకున్నా ఆటోమేటిక్ గా డిక్రీజ్ అనేది అవుతుంటారు. ఒక 30, 40 ఇలా ఎట్ టైం డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సో దీన్ని పర్ఫెక్ట్ అలైన్మెంట్ లో ఇక్కడ వరకు డిజైన్ అనేది చేయండి. సో టుమారో క్లాస్ లో సో ఇక్కడ టెక్స్ట్ ని అండ్ ఇక్కడ కూడా జస్ట్ ఒక బాక్స్ షేప్ ని యాడింగ్ అనేది చేయొచ్చు మీరు. రెక్టాంగిల్. సో ఫస్ట్ ఒకసారి షేప్స్ అనేది మీకు డ్రా చేయడం వస్తే సో మీకు అది ఈజీగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో దీనికి గ్రేడియంట్ అప్లై చేసుకోవాలనుకున్న ఫిల్లోకి వెళ్ళి గ్రేడియంట్, సో మనం రీసెంట్ గా యూజ్ చేసిన గ్రేడియంట్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ రీసెంట్ గా యూజ్ చేసిన గ్రేడియంట్ ని కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు ఆఫర్ రిలేటెడ్ లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఐకాన్ ని సో మీరు ప్రాక్టీస్ అనేది చేయండి. ఇఫ్ మీకు ఏదైనా మీరు రిఫరెన్స్ తీసుకున్న ఐకాన్స్ లో సో ఏదైనా రిక్రియేట్ చేయడం రాకపోతే సో ఇక్కడ ఒక డిఫరెంట్ ఐకాన్ అనేది ఉంది. సో ఈ ఐకాన్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ షేప్స్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి ఐడియా రాకపోతే సో ఇక్కడ ఉన్న షేప్ ని సో ఇందులో మీకు ట్రయాంగిల్ టూల్ అనేది ఉంది. సో ట్రయాంగిల్ టూల్ ని జస్ట్ ఇక న్యూ లేయర్ డ్రా అనేది చేసుకోవచ్చు అండ్ సేమ్ కలర్ అప్లై అండ్ కంట్రోల్ టీ తో సెలెక్షన్ చేసుకొని రొటేషన్, సో కార్నర్ లో క్లిక్ చేస్తుంటే రొటేషన్ ఆప్షన్ వస్తుంటుంది. ఇలా ఈ షేప్ ని డిజైన్ అనేది చేస్తారు.
సో వీటికి స్ట్రోక్ అనేది టర్న్ ఆఫ్ అనేది చేసుకోవచ్చు. అండ్ స్ట్రోక్ వెళ్ళి అండ్ టర్న్ ఆఫ్. సో విత్ అనేది ఇంక్రీజ్ అనేది చేసుకోవాలి. సో ప్రతి అండ్ మనది అనలైజ్ అనేది చేసుకోవాలి. ప్రతి టైప్స్ ఆఫ్ అనలైజ్ అనేది చేసుకున్నప్పుడే మనకు వాటి డిజైనింగ్ స్కిల్స్ అనేది మీకు ప్రాపర్గా ఐడియా అనేది వస్తుంటుంది. సో సేమ్ కలర్ని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా ప్రతి స్ట్రోక్ ని మనం ఓన్ గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇందులో కూడా 2 కలర్ గ్రేడియంట్ అనేది ఉంది. సో గ్రేడియంట్ ని కూడా అప్లై అనేది చేయండి. అండ్ యూ షేప్ ని క్లిక్ చేసుకొని సో మనకు నచ్చిన షేప్స్ ని కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో టుమారో క్లాస్ లో మనం సో ఇక్కడ లైన్స్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ కొన్ని ఐకాన్స్ అనేది ఉంది కదా, సో ఈ ఐకాన్స్ ని ఎలా యాడ్ చేసుకోవాలి అండ్ టెక్స్ట్ సో కంప్లీట్ గా సో దీన్ని సో ఒక ప్రొఫెషనల్ వేలో సో ఇక్కడ చూస్తే మనకు ప్రతిదీ ఒక లైన్ వైజ్ లోనే యాడింగ్ అనేది ఉంది. సో ఇక్కడ చూస్తే సో ఇక్కడ ఏదైతే లైన్ అనేది ఉందో స్కేలింగ్ అండ్ ఈ షేప్ అనేది కూడా ఇదే లైన్ కి యాడింగ్ అనేది చేస్తారు. అండ్ టెక్స్ట్ కూడా ఇక్కడ నుండే స్టార్ట్ అనేది అయిపోయింది. సో వన్ సైడ్ ఇట్ సైడ్ ఉండే టెక్స్ట్ అండ్ ఇక్కడ ఉన్న షేప్ అనేది అవుట్ సైడ్ ఉండే అండ్ ఇక్కడ ఉన్న షేప్ అనేది ఇన్సైడ్ అనేది లేదు. సో ఇలా ప్రతిదీ ఒక లైన్ వైజ్ గా అండ్ క్రియేట్ గా సో ఎవరైనా చూసినా స్ట్రేట్ లైన్ గా మనకు విజిబుల్ అయ్యేలాగా టెక్స్ట్ ప్లేస్ అలైన్మెంట్ యూజింగ్ గ్రిడ్స్ తో అండ్ టెక్స్ట్ ని అండ్ ఫైనల్ అవుట్పుట్ ని ఎలా జనరేట్ చేసుకోవాలో సో టుమారో క్లాస్ లో చూద్దాం. సో ఇక్కడ వరకు ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఇక్కడ వరకు వీలవుతే సో అక్కడ వరకు ప్రాక్టీస్ అనేది చేయండి. సో దీని ఫైనల్ అవుట్పుట్ ని ఎలా జనరేట్ చేసుకోవాలో చూద్దాం. సో ఫైల్లోకి వెళ్ళి సో ఫైనల్లో సేవ్ ఏ కాపీ అండ్ డెస్క్టాప్ లో సేవ్ అనేది చేశాం కదా, సేమ్ ఫైల్ ని సెలెక్షన్ చేసుకొని రీప్లేస్ ఇట్. సో సేమ్ ఫైల్ ని మనం రేపటి దాంట్లో ఇక్కడ వరకు మనం వర్క్ అనేది చేసాం కదా, సో టుమారో మళ్ళీ స్టార్టింగ్ నుండి వర్కింగ్ అనేది చేయకుండా సో మళ్ళీ ఎక్కడైతే స్టాప్ అనేది చేసామో సో ఈ ప్లేస్ నుండి మనం మిగతా వర్క్ అనేది కంప్లీట్ అనేది చేసుకోవచ్చు. సో ఓకే, థ్యాంక్ యూ. సో ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఏదైనా డౌట్స్ వస్తే నోట్ చేసుకోండి, రేపటి క్లాస్లో డిస్కస్ అనేది చేద్దాం.